వంట ఎక్కడ చేస్తారు? కిచెన్ లో. అవునా? వంటగది తెలుగులో. అవునా? ఫస్ట్ నేనేమంటానంటే ఫస్ట్ ఆ వంటగది లేదా కిచెన్ ఎట్లా ఉండాలి, ఆ కిచెన్ లో ఏం ఉండాలి, ఏం ఉండకూడదు, దేనికోసం ఇది అంతా అంటే మనం ఆరోగ్యంగా ఉండడం కోసం, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కోసం, మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండడం కోసం. అర్థమైందా? సో అక్కడ తయారైన పదార్థాలే మన లోపలికి వెళ్తాయి. అవునా? లోపలికి వెళ్ళడం మన చేతిలో ఉంది, బయటికి రావడం మన బాడీ చేతిలో ఉంది. అవునా కదా? మీరు త్వరగా రియాక్ట్ అవ్వండి, ఫాస్ట్ గా అవుతుంది. ఓకే, సో ఇట్లాగా మన అసలు వంట బేసిక్ అదే కాబట్టి ఆ వంట గదిని ఎలా ఉంచుకోవాలి చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు. తెలియకపోవడం తప్పు కాదు, కానీ తెలియని వాళ్ళు తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మీ లైఫ్ లో కూడా ఆరోగ్యం వస్తుంది. రియల్ గా చెప్పాలంటే ఆరోగ్యం వస్తుంది. కాబట్టి మీరు అందరూ నేను చెప్పే విషయాన్ని చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా? ఫస్ట్ నేను ఏం చెప్తానంటే కిచెన్ ని ఎలా డెకరేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫస్ట్ పాయింట్ మీరు రాసుకోవచ్చు కావాలంటే. కిచెన్ ని ఎలా డెకరేట్ చేసుకోవాలి, కిచెన్ లో ఏ వస్తువులు ఉండాలి, ఏ వస్తువులు ఉండకూడదు. మూడో పాయింట్ వచ్చేటప్పటికి కిచెన్ లో ఏ పదార్థాలు తయారు చేసుకోవాలి, ఏ పదార్థాలు తయారు చేసుకోవడానికి ముడి సరుకు ఉండాలి, ఏ సరుకు ఉండకూడదు. ఓకేనా? సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈ రోజు ఒక హాఫ్ లో మీకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తాను. ఇంకా ఏమైనా మిగిలిపోతే కిచెన్ కోసం సెకండ్ పార్ట్ కూడా చేయాలి, ఎందుకంటే ఇది చాలా పెద్ద టాపిక్. అసలు కిచెన్ అనేది చాలా పెద్దది. ఆ, మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా ఏం చేస్తారంటే చాలా మంది బెడ్రూమ్లతో పాటు కిచెన్ రూమ్ కట్టుకుంటారు, ఏది ఉన్నా లేకపోయినా. ఫస్ట్ చిన్న ఇల్లు కట్టుకున్నా, ఈవెన్ దో దేవుడి గది కట్టకపోయిన వాళ్ళు కూడా కిచెన్ రూమ్ కడతారు. అవునా కదా? చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళు పాపం అంత స్పేస్ లేక దేవుడి గది కట్టుకున్నా కట్టుకోకపోయినా రెండు బెడ్రూమ్లు కానీ ఒక బెడ్రూమ్ కట్టుకున్నా ఫస్ట్ కిచెన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అవునా కదా? అంటే ఒక బెడ్రూమ్ ఉన్నా దేవుడి గది లేకపోయినా కిచెన్ ఉందంటే ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్ లో అనేది మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఎవరు హ్యాండ్ రైజ్ చేయకండి, నేను లాస్ట్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతాను, అప్పుడు క్లారిటీ ఇస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా వింటున్నారు. సో వినండి, ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ బాగా నచ్చితే రేపు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ కిచెన్ ఎంత మందికి ఇక్కడ ఉంది, నాకు కిచెన్ ఉందండి అన్న వాళ్ళు అందరూ హ్యాండ్ రైజ్ చేయండి. మా ఇంట్లో కిచెన్ ఉందండి, కిచెన్ రూమ్ ఉందండి. ఆ, అందరూ హ్యాండ్ రైజ్ చేయండి కిచెన్ రూమ్ ఉందన్న వాళ్ళందరూ. మాక్సిమం నేను ఇందాక అన్నట్టుగా అందరి ఇంట్లో ఉంటది కదా. సో మీరు రెంట్ కొన్నా, ఓన్ హౌస్ అయినా కంపల్సరీగా ఈ రోజుల్లో కిచెన్ హౌస్ ఉంటుంది. ఫస్ట్ మీ కిచెన్ హౌస్ ఎట్లా ఉండాలి అంటే కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. బాగా వెలుతురు రావాలి కిచెన్ రూమ్ లోకి. వెలుతురు రాని కిచెన్ రూమ్ అయితే వెలుతురు వచ్చే ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెలుతురు రావాలి. వెలుతురు ఎప్పుడైతే కిచెన్ రూమ్ లోకి రాదో, చీకటిగా ఎప్పుడైతే ఉంటుందో, మీ కిచెన్ రూమ్ లో ఫస్ట్ వెలిసే దేవతలు ఏమన్నా ఉన్నాయంటే బొద్దింకలు. చీకటికి బొద్దింకకి చాలా సహవాసం ఉంటుంది. మీరు చీకటిలో ఉండండి, బొద్దింకలు తిరుగుతాయి, మీరు లైట్ వేయండి, చీకటిలోకి వెళ్ళిపోతాయి. దానికి చాలా ఇష్టమైన ప్రదేశం ఏదైనా ఉందంటే చీకటి. బొద్దింకల వల్ల చాలా అంటే చాలా అనారోగ్యాలు వస్తాయి. అవి ఏంటన్నది మీకు నెక్స్ట్ క్లాస్ లో నేను చెప్తాను. ఓకేనా? సో కిచెన్ లో బొద్దింకలు తిరిగిన వాటి మీద అవి మనం తింటే ఏం అనారోగ్యాలు వస్తాయి అన్నది మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. మనం ఫస్ట్ కిచెన్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ కిచెన్ లో బొద్దింకలు ఉండకూడదు. కాబట్టి ఫస్ట్ మనకి వెలుతురు ఎక్కువ ఉండాలి కిచెన్ లో. చాలా మంది ఒక చిన్న లైట్ వేసుకొని వండేస్తా ఉంటారు వంటలు. అట్లా చేయకూడదు. కిచెన్ లో కంపల్సరీగా వైట్ కలర్ లో ఉన్న రెండు మూడు లైట్లు అయినా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అర్థమైంది? కంపల్సరీగా మనం కిచెన్ లో ఒక గంట సేపు ఉంటామేమో మా అయితే. అవునా? లేకపోతే ఒక 2 hours ఉంటాం, తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. కానీ ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా ఒక రెండు మూడు లైట్లు వెలుతురు ఎక్కువగా రావాలి. డే టైం కూడా మీకు లోపలికి గాలి వచ్చి వెళ్ళేటట్లు ఉండాలి కిచెన్ కి. అది కంపల్సరీగా ఉండాలి. అర్థమైందా? ఎందుకు గాలి వచ్చి వెళ్ళేలాగా ఉండాలంటే మీకు ఎప్పుడైనా సరే వెంటిలేషన్ రాని కిచెన్స్ ఏమైనా కానీ ఉంటే ఏమవుతుందంటే మీ పాత్రలు ఏవైతే పెట్టుకుంటారో అవి ఆరవు. దానివల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఫామ్ అయిపోతా ఉంటది, వెలుతురు గాలి రానిపోతే కిచెన్ లోకి. అర్థమైందా? అది మనకు తెలియదు, ఆ ఫంగస్ కానీ బ్యాక్టీరియా మనం తెలియకుండానే తినేస్తాం, ఆ ప్లేట్లలోనే కావచ్చు, ఆ పాత్రలోనే వండేస్తా ఉంటాం.
మీరు గమనిస్తే ఒక్కొక్కసారి చెమ్మగా ఉన్న పాత్ర ఆరిన తర్వాత అది తెల్లగా వస్తుంది. ఎప్పుడైనా గమనించారా? మీకు ఎక్కువగా నాన్ స్టిక్ అయితే బాగా వస్తుంది అలాంటి. నాన్ స్టిక్ పాత్రలు అయితే బాగా వస్తాయి. అది ఏంటనుకుంటున్నారు? అది ఫంగస్ అన్నమాట. చాలా మంది ఏంటో నేను క్లీన్ చేసేటప్పుడు ఏ సోప్ వదిలేసానేమో అని కొంతమంది అనుకుంటారు, కానీ సోప్ వదిలేస్తే మొత్తం వైట్ గా వస్తుంది. కానీ ఫంగస్ అయితే డాట్స్ డాట్స్ కింద వస్తుంది. మీరు గమనించండి. అది ఎందుకు వచ్చిందంటే మీ కిచెన్ లోకి వెలుతురు గాని గాలి గాని వెళ్ళట్లేదు, అది క్లోజ్డ్ గా ఉందని అర్థం. ఇమీడియట్ మీ కిచెన్స్ అలా ఉంటే ఎక్కువ వెలుతురు వచ్చేలా ప్లాన్ చేయండి. మీ కిటికీలు క్లోజ్ చేసేసి అక్కడ ఏయో సరుకులు సర్దేయడం ఇలాంటివి చేయకూడదు. కిచెన్ లో ఎప్పుడు వెంటిలేషన్ రావాలి కాబట్టి కిచెన్ డోర్ ఎప్పుడు ఓపెన్ లో ఉండాలి. అందుకే ఈ మధ్య కాలంలో ఆరోగ్యం కోసం తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓపెన్ కిచెన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. డోర్స్ లేకుండా ఓపెన్ కిచెన్స్ అన్నమాట, కొత్తగా హౌస్ కట్టుకునేవాడు. అర్థమైంది. కాబట్టి కిచెన్ లో ఫస్ట్ పాయింట్ వెలుతురు, గాలి బాగా రావాలి. ఓకేనా? అర్థమైందా? రెండోది, కిచెన్ లో ఎక్కువ చెమ్మ ఉండకూడదు, తడి ఉండకూడదు ఎక్కువగా. తడి లేకుండా మీరు చూసుకోవాలి కిచెన్ లో. అలా ఉండడం వల్ల చిన్ని చిన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం. లేడీస్ ఎక్కువగా కాళ్ళు పగుళ్ళు వస్తాయి, గమనించారో లేదో? మీ కిచెన్ లో చెమ్మ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కంపల్సరీగా కాళ్ళు పగుళ్ళు వస్తూ ఉంటాయి. కాళ్ళు తిమ్ముర్లు వస్తూ ఉంటాయి ఎక్కువసేపు ఆ కిచెన్ లో నుంచొని. చెమ్మగా ఉండకూడదు. ఓకేనా? మీరు నుంచొనే ప్లేస్ లో ఒక మ్యాట్ ఏదైనా వేసుకునేటట్లు ఉండాలి. కంపల్సరీగా రాసుకోండి. ఓకేనా? చెమ్మ ఉండకూడదు కిచెన్ లో. ఇంకా మీరు కిచెన్ లో ఏం చేయాలి అంటే, ఓకేనా, ఏం చేయాలి జాగ్రత్త వింటున్నారా అందరూ? ఒకసారి రాజేష్ గారికి కూడా పోస్ట్ చెప్తాను, హ్యాండ్స్ అవన్నీ డౌన్ చేస్తా ఉండండి. ఓకే. ఓకే. కిచెన్ లో కంపల్సరీగా హ్యాండ్ వాష్ ఉండాలి. హ్యాండ్ వాష్, చేతులు క్లీన్ చేసుకునే ఒక హ్యాండ్ వాష్ పెట్టుకోవాలి కంపల్సరీగా. అది కొంచెం మంచిది వాడాలి. మీరు ఎప్పుడు కూడా చీప్ క్వాలిటీ ఎక్కడ వాడాలి, కాస్ట్లీ ఎక్కడ వాడాలో తెలుసుకోండి. హ్యాండ్ వాష్ అంటే మనం చేతితో ఎక్కువ పదార్థాలు తింటాం, అవునా? సో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటది. కాబట్టి ఇలా హ్యాండ్ వాష్ చేసుకుని కాడ, డిష్ వాష్ చేసుకుని కాడ చీప్ క్వాలిటీ సోప్స్, చీప్ క్వాలిటీ హ్యాండ్ వాష్లు వాడకూడదు. ఇక్కడ కాస్ట్లీ వాడాలి. ఇది ఆరోగ్యానికి సంబంధించి. మీరు కాళ్ళ కింద వేసుకుని మ్యాట్లో కాస్ట్లీగా ఉంటారు చాలా మంది, అవి అవసరంలే. కానీ హ్యాండ్ వాష్లు, డిష్ వాష్లు, సోప్లు ఇలాంటివి మాత్రం కొంచెం కాస్ట్లీ వాడుకోవాలి. అది ఆరోగ్యానికి సంబంధించినవి. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరి కిచెన్ లోనూ హ్యాండ్ వాష్ పెట్టుకోండి. ఇది చాలా మ్యాండేట్. మీరు హ్యాండ్ వాష్ చేసాక కూడా మీ చేతి మీద బ్యాక్టీరియా ఉంటది, మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే. అసలు చేయకపోతే మరి పరిస్థితి ఏంటి? కాబట్టి ఆ, కొంచెం మెడికల్ గా ఉన్న హ్యాండ్ వాష్లు ఉంటాయి. ఓకేనా? చీప్ క్వాలిటీ కాకుండా కొంచెం మెడికల్ గా ఉన్న హ్యాండ్ వాష్లు ఉంటాయి. కంపల్సరీగా మీ కిచెన్ లో ఉండాల్సింది హ్యాండ్ వాష్. ఇప్పుడు వరకు ఎంతమంది దగ్గర అయితే లేదు, ఇలా చూపించిన హ్యాండ్ వాష్? కిచెన్ లో హ్యాండ్ వాష్ లేదు. కంపల్సరీగా హ్యాండ్ వాష్ ఎంతో కాస్ట్ ఉండదు, ఒక 50 నుంచి 60 రూపీస్ ఉంటుంది. మీరు ఒక్కసారి తీసుకుంటే ఒక 2 మంత్స్ వరకు వచ్చింది. ఓకేనా? కంపల్సరీగా హ్యాండ్ వాష్ ని యాడ్ చేసుకోండి. అఫీషియల్ గా ఉంటది, ఆరోగ్యంగా ఉంటది. ఓకేనా? తర్వాత మీ కిచెన్ లో ఆ, ఎవరైతే ఉంటారో మీ ఇది ఉంటది కదా, దాన్ని ఏమంటారు, గ్యాస్ పెట్టుకునే ఒక బల్ల చుట్టూరు ఉంటదా, సెల్ఫ్ ఉంటది కదా, అది ఎప్పుడు కూడా చెమ్మగా ఉండకూడదు. దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండాలి. ఓకేనా? క్లాత్ పెట్టి ఎప్పటికప్పుడు పొడిగా ఉంచుకోవాలి దాన్ని. ఓకేనా? అది చాలా మంచిగా ఉంచుకోవాలి. దాని మీద న్యూస్ పేపర్లో గట్ట వేయకూడదు. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే గ్యాస్ పొయ్యి దగ్గర నుంచి కింద నుంచి మొత్తం అన్ని న్యూస్ పేపర్లు వేస్తారు. ఆ బల్ల మీద ప్రత్యేకంగా గ్యాస్ బల్లం ఏదైతే ఉందో దాని మీద అసలు న్యూస్ పేపర్ అన్నది వేయకూడదు. కింద కింద డెకరేషన్ పేపర్ ఏది వేయకూడదు. చాలా మంది వేస్తారు, ఎందుకంటే గ్యాస్ నుంచి వచ్చే ఆయిల్ దాని మీద ఉంటే కొంచెం సేఫ్. ఇలాగా రాయి కోసం చూసుకుంటారు, కింద ఉన్న మార్బుల్ రాయి కోసం చూసుకుంటారు, కానీ ఆ అది ప్రమాదం అన్నమాట, వేయకూడదు. చాలా మందికి తెలియదు. అది వేయకూడదు. కానీ తడి క్లాత్ పెట్టుకుని ఎప్పుడు ఆ బల్లని మీ వంట అయిపోయిన తర్వాత ఎప్పుడు ఆ బల్ల అంతా కూడా క్లీన్ గా తుడిచేసుకోవాలి. అర్థమైందా? అట్లా మెయింటెనెన్స్ చేయాలి ఎప్పుడు కూడా. ఓకేనా? చాలా మంది వంట చేసి గ్యాస్ మీదే చాలా మంది తిప్పేసి ఆ గ్యాస్ మీదే ఆ గెరిటి పెడతా ఉంటారు. చాలా మంది పెడతారు. మీలో కూడా కొంతమంది పెట్టి ఉండొచ్చు. కానీ అది మంచి పద్ధతి కాదు. తిప్పుతారు, గ్యాస్ పక్కనే గ్యాస్ బల్ల, గ్యాస్ పొయ్యి మీదే పెడతారు చాలా మంది. ఆ రెండు పొయ్యిలకి మధ్యలో స్పేస్ ఉంటుంది చూసారా, దాని మీద పెడతారు చాలా మంది. మళ్ళీ ఏం చేస్తారు, అదే తీసి మళ్ళీ అందులో తిప్పుతారు. అట్లా చేయకూడదు. అది మంచి పని కాదు ఆరోగ్యానికి.
మీరు అక్కడ ఏం చేస్తారంటే చిన్న ప్లేట్ ఏదన్నా పెట్టుకోవాలి. ప్లేట్ ఏదన్నా పెట్టుకొని ఆ తిప్పుకున్న గెరిట్లు ఆ ప్లేట్ మీద పెట్టుకొని మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి. అయిపోయిన తర్వాత ప్లేట్ వాష్ చేసుకుంటే సరిపోద్ది. గ్యాస్ పొయ్యి కూడా చిరాకు అవ్వదు. రెండోది ఆరోగ్యానికి మంచిది. ఎవరన్నా అప్పుడు వరకు మీరు తిప్పేసి గ్యాస్ పొయ్యి పక్కన పెడేస్తున్నారని కదా, పెట్టకండి. ఆరోగ్యానికి మంచిది కాదు. నేను ఏదైతే చెప్తున్నానో అది ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఆరోగ్యం ఓకేనా. మీ కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సో దాన్ని ప్లాన్ చేయండి. రెండోది మీ కిచెన్ లో ఏం చేయాలంటే పక్కన ఏదో ఒక గోడకి ఒక హ్యాంగింగ్ స్టిక్ పెట్టుకొని దాని మీద ఒక మంచి క్లాత్ పెట్టుకోవాలి. మీరు అయిపోయిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకున్నాక ఆ క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ వాష్ చేసేసుకొని వచ్చేసి మీ రెగ్యులర్ గా స్నానం చేసే టవల్ తుడిచేసుకుంటారు. ఆ తుడిచేయడం వల్ల మీ చేతికి వంట చేసినప్పుడు కొంచెం పసుపు, కారం ఇలాంటివి కొంచెం అంటుకుంటాయి. మీరు హ్యాండ్ వాష్ చేసినా ఎలానే ఉంటాయి. అది తుడిచినప్పుడు టవల్కి అంటుకుంటాయి, మీరు గమనిస్తే ఎప్పుడైనా కానీ. అర్థమైందా? టవల్కి మీరు ఫేస్ కానీ మొత్తం బాడీ తుడుచుకొని టవల్కి అంటికిపోతాయి. మీరు వెళ్ళి ఏం చేస్తారంటే కిచెన్ లో అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ టవల్కి తుడిచేస్తా ఉంటారు చాలా మంది. అది చేయకూడదు. అది చేయకుండా ఏం చేయాలంటే కిచెన్ లోనే ఒక హ్యాంగింగ్ స్టిక్ ఉంటది. మీకు కావాలితే డిమార్ట్ లోను, అమెజాన్ లో ఇప్పుడు అందరూ తెలుసు కదా. అందులో దొరుకుతాయి. ఒక 150 రూపీస్ ఎంతో పెడితే హ్యాంగింగ్ స్టిక్స్ దొరుకుతాయి. అందు మీద ఒక క్లాత్, మంచి క్లాత్, ఒక కాటన్ క్లాత్లే వాడాలి. కిచెన్ లో ఎంటైర్ మీరు ఎక్కడ క్లాత్ కనిపించినా కాటన్ మాత్రమే వాడాలి. పాలిస్టర్ క్లాత్లు అసలు వాడకూడదు. ఈవెన్ దో మీరు పాలిస్టర్ కానీ వేసుకొని కూడా వంట దగ్గరికి వెళ్ళకూడదు లేడీస్. ఎప్పుడు కూడా అది మంచి పద్ధతి కాదు. కాటన్ ఎక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి కిచెన్ లో ఉన్నారు. అందుకే మీరు చూసారా, కిచెన్ లో చెఫ్లందరూ కూడా కాటన్ క్లాత్ కట్టుకుంటారు ఫ్రంట్ వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నా. ఎందుకంటే అది సేఫ్టీ. మనం గ్యాస్ దగ్గర వర్క్ చేసేటప్పుడు అది సేఫ్టీ. అర్థమైందా? సో కాబట్టి మీరు ప్లాన్ చేసుకుంటే ఒక కాటన్ క్లాత్ అక్కడే పెట్టుకొని ఎప్పటికప్పుడు మీరు క్లీన్ చేసుకున్న హ్యాండ్స్ దాన్ని తుడుచుకోండి. అయిపోయిన తర్వాత ఒక 2 డేస్కి ఒకసారి దాన్ని కూడా వాష్ చేసుకోండి సరిపోద్ది. వాష్ చేసుకుని అక్కడ పెట్టుకోవాలి హెల్దీగా. అర్థమైందా? చాలా మంది ఇంకొకటి ఏం తప్పు చేస్తారంటే కిచెన్ లో మీ గెరిటెలు, స్పూన్లు, హ్యాంగింగ్ కప్స్ ఉంటాయి కదా, పట్టుకొని తాగే కప్స్, లైక్ ఇలాంటి కప్స్ ఉంటాయి కదా. ఇలాంటివి ఏం చేస్తారంటే ఐ మీన్ నేను కూడా తెలుసుకోక ముందు ఇలా రివర్స్ చేసి బోర్లించేస్తారు కప్పులు. ఆ కింద చాలా డస్ట్ ఉంటుంది తెలియదు. సో రివర్స్ చేసి బోర్లించిన తర్వాత ఇదంతా బ్యాక్టీరియా అవుతుంది. మనం రేపు నోటి కాడ పెట్టుకునేది ఇదే ప్లేస్. చూసారా? తెలియకోకుండా కింద ఎలా ఉందో మనకు తెలియదు. జస్ట్ ఏదో వాష్ ఎలా అంటాం అయిపోద్ది అంటే పోదది. కానీ మనం నోటి దగ్గర పెట్టుకునేది అదే ప్లేస్. అందుకు మీకు ఇచ్చే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనం క్లాత్స్ హ్యాంగ్ చేసుకుంటాం చూసారా? క్లాత్స్ హ్యాంగ్ చేసుకుంటాం. అట్లాంటివి స్పూన్స్, కప్స్ హ్యాంగింగ్ చేసుకొని కిచెన్ ఐటమ్స్ దొరుకుతాయి మీకు డీమార్ట్ లో గానీ, అమెజాన్ లో గానీ ఎక్కడైనా దొరుకుతాయి. అవి ఎంత ఉండదు, ఒక 30-50 రూపీస్ అట్లా ఉంటాయి. ప్లాస్టిక్ గానీ ఏదైనా దొరుకుతాయి. అవి తెచ్చుకొని మీరు స్టిక్ చేసుకోవాలి. మేకులతో కొట్టి ఏం పనులు లేవు ఈ కాలంలో. అంతా వెనకాల స్టిక్కర్ తీస్తే అంటించేసుకోవడమే గోడకి. అలాంటివి దొరుకుతాయి. అవి తెచ్చుకొని మీ స్పూన్స్ కానీ, మీ గెరిటెలు కానీ, ఇలాంటి కప్స్ కానీ దానికి తగిలించుకోవాలి. చాలా మంది ఇలా బోర్లించేసి లేకపోతే గిన్నెలకి బౌల్కి ఒక బాస్కెట్ ఉంటుంది కదా, దాంట్లో వేసేసి తీసేటప్పుడు పెద్ద పెద్ద సౌండ్లు చేస్తారు. అవి దొరక్క పాపం. దానివల్ల ఇల్లంతా డిస్టర్బెన్స్, పిల్లలకి డిస్టర్బెన్స్, అందరికీ డిస్టర్బెన్స్. అట్లా కాకుండా హ్యాంగింగ్ చేసుకుంటే మీకు ఈజీగా దొరుకుతాయి. ఏ స్పూన్ కావాలన్నా తక్కువని మీకు టైం సేవ్ అవుతుంది. సో ఇక నుంచి మీరు ఏదన్నా కొనేటప్పుడు లేడీస్ వేస్ట్ కొనుక్కోకుండా మీరు డబ్బులు దాచుకున్నాయి ఉంటాయి చూసారా, ఇలాంటివి కొనుక్కోవాలి. మీ కిచెన్ మంచిగా డెకరేట్ చేసుకోవాలి. మీ కిచెన్ మీకు చాలా ఇష్టం అవ్వాలి ఫస్ట్. అలాగే ఇష్టం అవ్వాలంటే మీరే రెడీ చేయాలి దాన్ని. మీ హస్బెండ్ రెడీ చేయరు కదా, మీ పిల్లలు రెడీ చేయరు కదా, మీరే రెడీ చేయాలి. రేపొద్దున మీ పిల్లలు పెళ్ళయి పెద్దోళ్ళు అయ్యి వాళ్ళు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయినప్పుడు మా అమ్మ కిచెన్ ఎలా ఉంది, నా కిచెన్ అలాగే ఉండాలి అన్నట్టుగా రెడీ అవ్వాలి మీ కిచెన్. కిచెన్ లోకి వెళ్తే చాలా ఇష్టం అనిపించాలి. అట్లా మీరు ఐడియాస్ పెట్టుకోవాలి దానికోసం. అర్థమైందా? సో ఇలా ప్లాన్ చేయండి. తర్వాత ఏం చేయాలంటే కిచెన్ లో చాలా మందికి తెలియక ఇప్పుడు స్టైల్ కు యూజ్ చేయొచ్చు, లేదా క్లీన్ కి ఈజీగా ఉండడం కోసం నాన్ స్టిక్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ప్రతిదీ నాన్ స్టిక్. మీరు నాన్ స్టిక్ యూజ్ చేసి 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 ఒక 3 నెలలు 6 నెలల తర్వాత చూస్తే ఆ పైన కోటింగ్ పోతుంది. మీరు చూసారా? పైన కోటింగ్ పోతా ఉంటది. అది ఏంటంటే పైన టెఫ్లాన్ అని ఒక కెమికల్ అన్నమాట అది. దానివల్ల ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్. ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్.
లోపల మనకి అవయవాలు ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో దానికి చాలా ఇబ్బంది కలిగించే టెఫ్లాన్ అనే ఒక కెమికల్ అది పైన కోటింగ్. అది ఇంకా చాలా కెమికలైజ్డ్ మ్యాటర్ అన్నమాట. దానికోసం మీకు డిస్కస్ చేస్తే మీకు అర్థం కాదు కానీ టైము సరిపోదు కాబట్టి నేను అవసరమైతే ఒకసారి నాన్ స్టిక్ పాత్రల కోసం ఒక టాపిక్ చెప్తాను. అర్థమైందా? అప్పుడు మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేనేం సజెషన్ చేస్తానంటే మన పాత్రలన్నీ నాన్ స్టిక్ కాకుండా చూసుకోండి ఆరోగ్యంగా ఉండాలంటే. మనం ఈజీ ప్రాసెస్ కోసం క్లీనింగ్ ఈజీగా ఉంటది. లేకపోతే దోస నాన్ స్టిక్ మీద అయితే బాగా వస్తది. ఇట్లాంటివి ఏమి వద్దు. మీకు దోస ఇప్పుడు నాన్ స్టిక్ రాకముందు దోసలు లేవేంటి? ఎందుకు లేవు? సూపర్‌గా ఉన్నాయి. మరి మనం హోటల్‌కెళ్తున్నాం. మరి ఆడు నాన్ స్టిక్ మీద ఏస్తున్నాడా దోస ఏమైనా? ఆలోచించండి. ఆ దోస మంచిగా రావడానికి చాలా టిప్స్ ఉంటాయి. మీకు తెలుసో లేదో? చాలామంది దోస పలసగా రాకపోతే పాపం దాన్ని గీకి, గీకి లేదా పిండి కలపడం కుదరలేదని ఏదో జేత్తారు. మీరు రియల్‌గా చేయాలంటే దోస పలచగా రావాలంటే ఒక టిప్ చెప్పనా? కావాలా? ఎంతమందికి కావాలి? మీరు ఫస్ట్ చాలామంది ఏం చేస్తారంటే దోసలేసేటప్పుడు దానికి ఆయిల్ పామేస్తారు కొంతమంది. అందరని కాదు. ఆయిల్ పామేసి మీరు దోస పలచగా వేయాలంటే రాదసలు. మీరు ఎన్ని జన్మలెత్తినా రాదు. ఆయిల్ ఉండకూడదసల. దోస వేసేటప్పుడు ఆయిల్ ఉండకూడదు. అర్థమైందా? సో, ఇంకా మీకొక ప్లేటు అదే దోస వేసే ప్లేట్ సరిగ్గా రాలేదనుకోండి, మీ ఆనియన్స్ ఉంటాయా? ఆనియన్స్. ఆనియన్స్ తెలుసా? దాన్ని మిడిల్‌కి కట్ చేసి ఆ కో బాగా ఓవర్ హీట్ మీద ఆనియన్ కొంచెం సేపు రఫ్ చేశారనుకోండి. కొంచెం సేపు రఫ్ చేశారనుకోండి. సల్ఫర్ కోటింగ్ దాని మీదకి వెళ్తది. ఆనియన్‌లో ఉన్న సల్ఫర్ కోటింగ్ దాని మీదకి వెళ్తది. మీరప్పుడు దోస వేస్తే చాలా బావుంటది. దోస వేసేటప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. హై ఫ్లేమ్‌లో పెడితే బాగా రాదు. లో ఫ్లేమ్‌లో పెట్టి దోస మొత్తం వేసిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. అప్పుడు మీకు అన్ని విధాలా కాలి వస్తది. చాలా పలచగా ఎయొచ్చు. పేపర్ కన్నా దారుణంగా ఎయొచ్చు. అర్థమైందా? సో, కొన్ని టిప్స్ ఉంటాయి. అయి పాటించుకోవాలి తప్ప నాన్ స్టిక్‌ని వాడడానికి ట్రై చేయకూడదు. ఆ నాన్ స్టిక్ కోటింగు మీ వంటలో కలుస్తా ఉంటది ఆ టెఫ్లాన్ అనేది. అది దానికి చాలా పెద్ద పేరుంది. మీకు సింపుల్‌గా గుర్తుంటదని చెప్తున్నాను. అది ఊపిరితిత్తులకి చాలా ఇబ్బంది పెడతా ఉంటది. అలా అని అల్యూమినియం పాత్రలుంటాయి మనకి. సీమండ్ గిన్నెలు అంటా ఉంటారు. అర్థమైందా? అవి కూడా ఎక్కువ యూజ్ చేయడం మంచిది కాదు. అవి కూడా అరుగుతా ఉంటాయి మీరు గమనిస్తే. సో, మన పూర్వకాలంలో మట్టి పాత్రలు ఉపయోగించేవారు. సార్ అయ్యయితే ఇప్పుడు మా పిల్లలు చెయ్యి జారిందనుకో పగిలిపోతది కదా! అంటారు చాలామంది. అయి వాడమని చెప్పట్లే. అయి వాడితే ఆళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు. అందు మీద ఏ కోటింగ్ ఉండేది కాదు. మహా అయితే కరిగితే మట్టి లోపలికి వెళ్తది. మరి మన శరీరం మట్టే కదా! అవునా? మన శరీరం మట్టే. మట్టి, మట్టి కలిస్తే ఏమవుతది? ఏం గాదు. అవునా? కాబట్టి నేనేం సజెషన్ ఇస్తానంటే, ఉన్న దాంట్లో కొంచెం బెస్ట్ ఇప్పుడు ఏదన్నా ఉందంటే స్టీల్ పాత్రలు మంచివి. స్టీల్ పాత్రలు. అర్థమైందా? సో, ఉన్న వాటిలో అది గొప్పదని నేను చెప్పట్లే. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో స్టీల్ పాత్రలు మంచివి. అందుకే మీరిప్పుడు అన్నం కూడా చాలా మంది స్టీల్ పాత్రలో వండుకుంటున్నారు. అప్పట్లాగా సిమెంట్ పాత్రల్లో ఓకేనా? ఇలాంటాటిల్లో వండట్లేదు. కాబట్టి మాక్సిమం మీరు గిన్నెలు స్టీల్ వాటికి మార్చుకోవడానికి ట్రై చేయండి. వంట గిన్నెలన్నీ కూడా. ఓకేనా? మీకు బౌల్స్ అన్నం వండుకునే గిన్నె స్టీల్‌యి దొరుకుతున్నాయి. కర్రీ చేసుకొని స్టీల్‌యి దొరుకుతున్నాయి. రసం అన్నీ స్టీలే దొరుకుతున్నాయి మీకిప్పుడు గ్యాస్ మీద పెట్టుకోవడానికి. కాబట్టి మాక్సిమం స్టీల్ వాడడానికి ప్రయత్నం చేయండి. మీ వంట సంబంధించి గిన్నెలు. గ్యాస్ మీద వండే గిన్నెలు. మీరు తర్వాత ఈ వేరే దాంట్లోకి మార్చుకుంటారో వాటెవర్ ఇట్ మే బి గానీ, గ్యాస్ మీద వండేవి స్టీల్ గిన్నెలు మార్చుకోవడానికి ట్రై చేయండి. బావుండిద్ది. ఆరోగ్యానికి మంచిది. తర్వాత మీరు ఏం చేయాలంటే ఎక్కువగా చాలామంది గ్లాస్‌కి సంబంధించిన ఐటెమ్స్ కిచెన్‌లో వాడుతున్నారు చాలామంది. అవునా? గ్లాస్ ఐటెమ్స్. అవి చేజారి త్వరగా పగిలిపోతాం. మళ్ళీ కొనడం. ఇది ఎక్కువ అమౌంట్ లాస్ అవుతది మీకు కిచెన్‌లో. అవునా? సో, కాబట్టి అవి కూడా మనం ఎక్కువగా డబ్బాలు గానీ, అవి ఉంటాయి గదా! బాటిల్స్ గానీ, స్టీల్‌వి వాడండి. స్టీల్‌యి చేజారిన ఏమవుద్ది మహా అయితే ఒక సొట్ట పడతది. కానీ మళ్ళీ వాడుకోవచ్చు. అదే గ్లాస్‌ది చేజారితే సొట్ట పడద్దా? ఆలోచించండి. అది మళ్ళీ పనికిరాదు. అవునా? కాబట్టి మనం ఏం చేయాలంటే కిచెన్‌లో ఏదైనా స్టోరేజ్ బాటిల్స్ ఉంటాయి గదా! సపోజ్ మీరు కారం దాచుకోవాలనుకుంటారు, చింతపండు దాచుకోవాలనుకుంటారు, బెల్లం దాచుకోవాలనుకుంటారు, కొన్ని పొడులు చేసి అవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే మాక్సిమం ఎక్కువ పర్సెంటేజ్ స్టీల్ బాటిల్స్ వాడండి. ఓకేనా? సో, అది మంచిది మీకు. ఓకేనా? మంచిది. సో, ఇలా మార్చుకోండి. రాసుకోండి. ఇవన్నీ మీకు ఒకవేళ మార్చుకోండి. సార్ మీరు ఇయన్నీ చెప్పారు గదా! అని
రేపు పొద్దున్న లేదా ఇప్పుడే మీ ఆయన గారు వస్తారు కదా, ఇన్ని ఐటమ్స్ నేను కొనాలి, ఒక 2,000 ఇవ్వి 3,000 ఇవ్వని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఎప్పుడు కూడా. నేను ఏం చెప్పాను స్టార్టింగ్ అయ్యేటప్పుడే, చక్కగా మీ అమ్మగారు ఇచ్చినాయో మీ ఆయన గారు ఎప్పుడో ఇచ్చినాయో డబ్బులు దాచుకొని ఉంటారు కదా, అవి తీయండి చక్కగా ఇలాంటివి కొనుక్కోవడానికి. అర్థమైందా? మీ హస్బెండ్ చూడగానే అబ్బా భలే సర్దావు కదా కిచెన్ అన్న హ్యాపీ రావాలి. అలాంటి కిచెన్ లో ఒక మంచి ఫ్లేవర్ బయటికి రావాలి. అర్థమైందా? సో అట్లా ఉండాలి. అలా అనిపించాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు అనిపించాలి. నేనే దాచుకున్న డబ్బులతో కొనుక్కున్నాను అనేటప్పటికి ఆళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే మీరు నేను చెప్పినట్టుగా ఇందాక ఒక 2,000 పెట్టరా అన్నారనుకోండి. అయన్నీ వద్దులే గాని ఉన్నాటిలతో వాడుకో చాలంటారు. దానివల్ల ఏమవుద్ది? మనం ఇంకా మళ్ళీ అలా అనారోగ్యంగానే ఉండిపోతాం. అలా కాదు. ఇది ఆరోగ్యంగా మారడానికి, దాన్ని స్టైల్‌గా డిజైన్ చేయడానికి కాదు. కాబట్టి మీరే ప్లాన్ చేసుకోండి. చిన్న చిన్న ఐటెమ్ ఒక్కొక్క వీక్‌లో కొనుక్కోండి. తప్పు కాదు. ఒకేసారి కాదు. ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇందాక నేను చెప్పినట్టుగా మీరు చాలా మంది వంట చేసిన తర్వాత ఏం చేస్తారంటే గ్యాస్ స్టవ్ దగ్గర మాత్రమే ఆఫ్ చేస్తారు చాలామంది. సిలిండర్ దగ్గర ఎవరు ఆఫ్ చేయరు ఎక్కువ పర్సెంట్. ఎందుకు అస్తమాట్లు వంగి ఎవరు చేస్తారు? వంగండి తప్పేముంది, ఎక్సర్సైజ్ అవుద్ది. చక్కగా స్టమక్ కరుగుతదిగా. ఎక్కువ ఫుడ్ తినొచ్చు మనం. క్యాలరీ ఖర్చవుతది. ఖచ్చితంగా మీరు మీది సేఫ్‌గా ఉండాలి కిచెను అంటే ఎప్పుడు కూడా మీ వంట కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ సిలిండర్ దగ్గర కంపల్సరీగా స్టవ్ ఆఫ్ చేయాలి. సిలిండర్ దగ్గర ఆఫ్ చేయాలి. చాలామంది ఒకవేళ మర్చిపోయి హడావిడిలో మీరు ఇంటికాడ పైన గ్యాసులయితే 2, 3, 4 కూడా ఉంటున్నాయి ఇప్పుడు. ఒకటి ఆఫ్ చేసి ఒకటి ఆన్‌లో ఉన్నా, ఇన్ కేస్ మీ పిల్లలెళ్లి టక్‌మని ఆన్ చేసేసినా పైనయితే ఇబ్బందయితది. అర్థమైందా? పిల్లలు వెళ్తా ఉంటారు కాబట్టి. కానీ కిందనుకోండి, కిందది పిల్లలకి గమ్మున తిరగదు. అవునా? అది తిరగదు. అందులో చేతులు పెట్టి గట్ట తిప్పలేరు. కాబట్టి దాన్ని మాక్సిమం ఆఫ్ చేయండి. చాలామంది అంటారు, "సార్ మాది కబోర్డ్‌లో పెట్టేసి ఉంటది సార్. డోర్ తీసి అన్ని చెయ్యాలి తప్పదు. ఆరోగ్యంగా, సేఫ్‌గా." అన్ని పరిస్థితులు మనకు చెప్పి రావు. అన్ని పరిస్థితులు మనకు చెప్పి రావు. అర్థమైందా? కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే కిచెన్ దగ్గర అంత మంచిది. ఓకేనా? సో, కాబట్టి మీరందరూ కూడా సిలిండర్ దగ్గర కింద ఆఫ్ చేయండి కిచెన్‌లో. సో, రెండోదేంటంటే మీ హస్బెండ్‌కి మంచి వంట చేసి పెట్టాలనుకోండి మీరు. వాళ్ళ దగ్గర మీరెక్కువ ప్రేమ తీసుకోవాలి. అబ్బా! ఈరోజు సూపర్ కర్రీ వండావు అనాలి అంటే, మీరు ఫస్ట్ చేయవలసిందేంటంటే మీ కిచెన్‌లోకి మొబైల్ ఫోన్ పట్టుకెళ్ళకూడదు. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా? మొబైల్ ఫోన్ కిచెన్‌లో యూజ్ చేయకూడదు. ఎందుకు అంటే, మనం మొబైల్ ఫోన్ చూసుకుంటూ వంట మీద కాన్సంట్రేషన్ పెట్టలేం. ఏం వేస్తున్నామో ఏంటో తెలీదు. ఏదో వండాలి కాబట్టి వండడం వల్ల మంచి వంట ఎప్పుడైతే మీ పిల్లలకి, మీ హస్బెండ్‌కి పెట్టట్లేదో ఒకటి ఆరోగ్యము పాడైతది. రెండోదొచ్చేసేసరికి వాళ్ళకి మీకు మధ్యలో ఉన్న ప్రేమ తగ్గిపోతా ఉంటది. మీరు సరైన వంట పెట్టకపోతే ఏమవుతది, వాళ్ళు బయట తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. బయట ఫుడ్‌ల మీద ఫోకస్ చేయడానికి ఇష్టపడతారు. సార్ అలా కాదు సార్, నేను యూట్యూబ్‌లో చూసి చేస్తున్నాను సార్ అని అలాంటివి చెప్పకూడదు. అర్థమైందా? మీకంటూ ఏదో వచ్చు కదా! అది చెయ్యండి. యూట్యూబ్‌లో ఏముంటాయి తెలుసా, మీకు తెలుసా? అన్‌హెల్తీ వంటలుంటాయి. బిర్యానీ ఎలా చెయ్యాలి? అవునా? అవే ఉంటాయి ఎక్కువగా. చికెన్ కర్రీ కాదు, చికెన్ ఫ్రై ఎలా చేయాలి? రోస్ట్ ఎలా చేయాలి? రకరకాల పద్ధతులు ఆళ్ళేదో చెప్తారు. వెనిగర్ తెచ్చి అందులో ఎయండి, ఇది తెచ్చి ఇందులో ఎయండి, ఇయి చెప్తా ఉంటారు. అవి ఆరోగ్యానికి మంచివా? కాదు. అలాంటప్పుడు మనం ఆ వీడియోస్ చూసి ఎందుకు చేయాలి? మీకొచ్చిన దాంట్లో మీరు చేయగా మీరు ఫోకస్ పెట్టి మనస్ఫూర్తిగా చేస్తే మీ వంటే సూపరుంటది. మీరలా ఫోకస్ చేయట్లేదు గాబట్టి అట్లా ఇబ్బంది పడుతున్నారు మీ హస్బెండ్ గాని, మీ పిల్లలు గాని. ఫోకస్ పెట్టండి దాని మీద ఒక 1 అవర్ ఫోకస్ చేయండి వంటకి సంబంధించి. మీ పిల్లలు సూపర్‌గా తింటారు. అది ఒక రోజు రాదు, రెండో రోజు రాదు, మూడో రోజు రాదు, నాలుగో రోజు రాదు. చేయగా చాలా బావుంటది. మీరేం చేస్తున్నారో తెలుసా? యూట్యూబ్‌లో ఈరోజు ఒక స్టైలు, రేపు ఒక స్టైలు, ఎల్లుండి ఒక స్టైలు. ఆ స్టైలేమో గాని మీ స్టైల్ మారిపోతుంది చివరికి. అర్థమైందా? దానివల్ల ఏమవుతుంది, పిల్లలు బయట ఫుడ్‌కి ఎక్కువ ఇష్టపడతారు. అవునా? మీ హస్బెండ్ బయట ఫుడ్‌కి ఎక్కువ ఇష్టపడతారు. ఏ కూర వండినా నీకేం వత్తలేదంటారు. మీ ఇద్దరి మధ్యలో ప్రేమ కన్నా గొడవలు ఎక్కువ. అదే మీరు ఫోకస్ చేసి ఇయాల ఖచ్చితంగా మా హస్బెండ్‌కి ఒక మంచి కర్రీ చేసి పెట్టాలని ఫోకస్ చేయండి. ఖచ్చితంగా చేయగలుగుతారు తెలుసా? మీరివ్వాలి. ఇస్తే ఖచ్చితంగా జరుగుతది. అందుకు మొబైల్ ఫోన్‌తో వెళ్ళకండి. దానివల్ల ఏంటంటే, ఈ ఫోన్ హడావిడిలో అవి మాడిపోవచ్చు, ఏదోకటి అయిపోవచ్చు, లేతే గ్యాస్‌తో చాలా మంది ఇబ్బంది పడొచ్చు. కాబట్టి కిచెన్‌లోకి వెళ్ళేటప్పుడు మీ మొబైల్ ఫోను కిచెన్‌లోకి వెళ్ళకూడదు. ఓకేనా? సో, ఇది కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి మీరు. మీ ఫ్యామిలీ కూడా హెల్తీగా బిల్డ్ అవుతది దానివల్ల.
సార్ దానికి దీనికి లింక్ చేయడానికి చాలా ఉంటాయి. మొబైల్ ఫోన్ టాపిక్ చెప్పినప్పుడు దాన్ని కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? సో తర్వాత నేను ఒకటి చెప్తాను. మీరు చాలా జాగ్రత్తగా కట్ చేస్తారు కదా! కిచెన్‌లో అన్నీ కట్ చేసుకుంటారా మీరందరూను? కట్ చేసుకునేటప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది ఆహ్, నైఫ్ ఏదైతే కత్తి పూర్వకాలంలో మా అమ్మమ్మ ఆళ్ళు వాడేవారు. కత్తి పీటలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అంత స్పేసు ఉండట్లేదు మన ఇంటికాడ. సిటీ గాని, పల్లెటూరు ఏదైనా కావచ్చు. అవి ఉండట్లేదు కాబట్టి చాలామంది కటింగ్ బోర్డ్స్ కొనుక్కుంటున్నారు. ఒక నైఫ్ కొనుక్కుంటున్నారు. కటింగ్ బోర్డ్ కొనుక్కుంటున్నారు. చాలామంది ఏం చేస్తున్నారంటే అవి ప్లాస్టిక్ బోర్డ్‌లు కొనుక్కుంటున్నారు. ప్లాస్టిక్ బోర్డ్. దానివల్ల ఏమవుతుందంటే మీరు కట్ చేసేటప్పుడు ఆ ప్లాస్టిక్ కూడా మీకు తెలియకుండా ఎంతో కొంత పరిమాణం అందులోకి వెళ్ళిపోయిద్ది. దానివల్ల తెలియకుండా ఇలాంటి ప్లాస్టిక్ ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో గాలి పీల్చుకునే సమస్యలు గాని, ఊపిరితిత్తులకి సంబంధించిన సమస్యలు గాని, రక్తానికి సంబంధించిన సమస్యలు గాని వస్తున్నాయి. అర్థమవుతుందా? సో, కాబట్టి మీరు కట్ చేసుకునే కటింగ్ బోర్డ్స్ ఒకవేళ ప్లాస్టిక్ అయితే ఇమ్మీడియేట్‌గా దాన్ని స్టాప్ చేయండి ఈరోజే. ఆ కటింగ్ బోర్డ్స్ మాక్సిమం చెక్క బోర్డ్స్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి. వుడెన్ బోర్డ్స్ చెక్క. అర్థమైందా? అవి ఉండేలా ప్లాన్ చేసుకోండి. అర్థమైందా? సో, లేదంటే ఏం చేయొచ్చు చక్కగా ఒక మంచి చెక్కల మిషన్ దగ్గరికెళ్ళి ఒక గట్టి చెక్కని ఒక చిన్న ముక్క ఒక రూ. 50 పెడితే ఇమ్మంటే ఇత్తాడు. అంతే మనం ఒక రూ. 1000 పెట్టి షాపింగ్‌లో మంచిది కొనాలని రూల్ కాదు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే చిన్నది ప్లాన్ చేసుకోవాలంతే. అర్థమైందా? సో, అట్లా ప్లాన్ చేసుకోండి. ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్స్‌ని అవాయిడ్ చేయండి ఇక నుంచి. ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. అదైతే ఊపిరితిత్తులకి గాని, రక్తానికి గాని మంచిది కాదు. ఓకేనా? సో, దాన్ని కూడా మీరు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మీ కిచెన్ ఎప్పుడు చూసినా పొడిగానే ఉండాలి. తడిగా ఉండకూడదు. కిచెన్‌లో బాక్టీరియా అనేది చాలా ఈజీగా ఫార్మ్ అవుతది. బొద్దింకలు కూడా చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతాయి. మీరు చూసారో లేదో. చిన్ని బొద్దింకలు రేపు చాలా పెద్దదైపోద్ది. వారంలో అది చాలా పెద్దగా కనిపించేది. అర్థమవుతుందా? అది చెమ్మ, చీకటి లేకుండా చూసుకోండి. ఓకేనా? సో, నెక్స్ట్ వన్ ఏంటంటే మీ కిచెన్‌లో రెగ్యులర్‌గా సెల్ఫ్‌లు ఉంటాయి కదా! ఐటెమ్స్ పెట్టుకుంటారు కదా! ఐటెమ్స్ పెట్టుకుంటారా? సో, కందిపప్పు పెట్టుకుంటారు, పెసరపప్పు పెట్టుకుంటారు, ఒక చోట రైస్ పెట్టుకుంటారు, ఒకసారి వెజిటబుల్స్ పెట్టుకుంటారు. ఇలా పెట్టుకునేవాళ్ళు ఉంటారు కదా! స్టోర్ పెట్టుకుంటారు కదా! సో, చాలామంది తెలియక ఏం చేస్తారంటే అన్నీ కలిపేసి పెట్టేత్తారు. తీసేటప్పుడు ఒక్కోసారి ఏం చేత్తారంటే దాన్ని తీయబోయి దీన్ని, దీన్ని తీయబోయి కింద కూడా పడేత్తా ఉంటారు. హడావిడి జీవితం కాబట్టి మనది. సో, అట్లా కాకుండా మీరు తెలివైనోళ్ళైతే ఒక 2, 3 ర్యాకుల కింద డివైడ్ చేసి దాన్ని ఉన్న దాంట్లోనే 2, 3 ర్యాకుల కింద డివైడ్ చేసుకొని అంటే 2, 3 షెల్ఫ్‌ల కింద డివైడ్ చేసుకొని రెగ్యులర్‌గా యూజ్ చేసేయన్నీ ఒక చోట పెట్టుకోవాలి. అర్థమవుతుందా? రెగ్యులర్‌గా యూజ్ చేసేయన్నీ ఒక చోట పెట్టుకోవాలి. మషాలాలు, తాలింపులు ఇలాంటివి ఐటెమ్స్ అన్నీ అయి రేర్‌గా ఉపయోగిస్తారు చూడండి. అలాంటివన్నీ ఒక షెల్ఫ్‌లో పెట్టుకోవాలి. నిల్వ కోసం ఎక్కువ పెద్ద పెద్ద స్టాక్ పెడతారు చూడండి. అవి వేరే దాంట్లో పెట్టుకొని, దాంట్లో నుంచి చిన్నగా కొంచెం కొంచెం తీసుకొని వేరే బాటిల్‌లో పెట్టుకొని అయి వారానికి సరిపడగా రెగ్యులర్‌గా యూజ్ చేయండి. సపోజు కొంతమంది ఏం చేస్తారంటే ఒక 1 ఇయర్‌కి సరిపడగా చింతపండు, ఒక 1 ఇయర్‌కి సరిపడగా కారం, ఒక 1 ఇయర్‌కి సరిపడగా అన్ని ఐటెమ్స్ కొనుక్కుంటారు. అర్థమైందా? లేదా రెడీ చేసుకుంటారు. ఏం చేస్తారంటే తెలియక చాలామంది అవి ఇవి కూడా ఒకే చోట పెట్టేస్తారు కిచెన్‌లో. అలా కాకుండా ఆ రెగ్యులర్‌గా యూజ్ చేసేయన్నీ ఒక షెల్ఫ్‌లో ఉండాలి. ఇలా లాంగ్ టర్మ్ యూజ్ చేసేయన్నీ ఒక షెల్ఫ్‌లో ఉండాలి. సపోజ్ చాలామందికి తెలియక అంటారు, "సార్ మేము కారం పడతాం, పచ్చడి పడతాం. కానీ ఇవన్నీ కానీ చాలామంది 1 ఇయర్, 2 ఇయర్స్ లాస్ట్ వరకు ఉంటాయి. మాయేంటి సార్ మధ్యలో పాడైపోతాయి" అంటా ఉంటారు. బ్లాక్ అయిపోతాయి అంటా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే బూజు పట్టేస్తున్నాయి అంటా ఉంటారు. చాలామంది తెలియని మిస్టేక్ ఏంటంటే మీరందరూ ఏం చేస్తారంటే ఒక వారానికి సరిపడగా తీసుకుంటారు చూసారా? ఆ టైంలో మీరు ఆల్రెడీ యూజ్ చేసి గరిటెలుంటాయి కదా! స్టీల్ గరిటెలతో తీస్తా ఉంటారు కొంతమంది అవి ఆల్రెడీ మీరు ఎంత కడిగినా చెమ్మగా ఉంటాయి. మీకు తెలుసో లేదో చెమ్మగా ఉంటాయి. అవునా? అది పట్టుకెళ్ళి అందులో పెట్టేస్తా ఉంటారు మీరు. పెట్టేసినప్పుడు ఏమవుతదంటే మీకు తెలీదు అది పొడిగా ఉన్నట్టు అనిపిస్తది. తెలీదు. కానీ దాని మీద ఉన్న బాక్టీరియా ఏమవుతదంటే దాంట్లోకి వెళ్ళిపోద్ది. ఆ బాక్టీరియా ఏం చేస్తది కొంచెం దాన్ని పాడు చేస్తది. మీరు క్లోజ్ చేసి ఉంచేస్తారు కదా! మీ పని అయిపోయి క్లోజ్ చేసి పెట్టేస్తారు. మళ్ళీ 1 వీక్, 10 డేస్ దాకా తీయరు. ఈ బాక్టీరియా ఫార్మ్ అవుతా ఉంటది. అందుకే మీ పచ్చళ్ళు త్వరగా పాడైపోతా ఉంటాయి. మీ కారాలు త్వరగా పాడైపోతా ఉంటాయి. ఇలా జరుగుతా ఉంటాయి. సో, అలా జరగకూడదు అంటే చిన్న టిప్ ఉంటదనమాట దానికి కూడా. ఏం చేయాలంటే మీరు ఏదైతే కొంచెం సేపు తర్వాత కారం తీద్దాం అనుకుంటారో, కొంచెం సేపు తర్వాత పచ్చడి తీసుకుందాం అనుకుంటారో, మీ స్టీల్ గరిటెని వాష్ చేసి పక్కన పెట్టారు చూడండి. దాన్ని గ్యాస్ మీద కొంచెం హైట్‌లో లైట్‌గా హీట్ చేయండి. అందు మీద ఉన్న చెమ్మ, బాక్టీరియా మొత్తం చనిపోతది. అప్పుడు యూజ్ చేయండి ఆ గరిటెని.
అర్థమైందని చెప్పింది. అప్పుడు డ్రైగా ఉంటది అది. కొంతమంది ఓవెన్స్ ఉంటాయి. హాట్‌గా ఓవెన్స్ ఉంటాయి. అందులో అయినా పెట్టుకొని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. అది లేనోళ్ళు ఏం చేయొచ్చు, గ్యాస్ మీద కొంచెం హీట్ చేసుకొని, అలా అని ఎర్రగా కాల్చేయమని జస్ట్ ఒక హీట్ అటు, ఇటు అలా చేసుకొని పెట్టుకుంటే అందు మీద చెమ్మ గాని, బాక్టీరియా గాని మీరు నిల్వగా ఉంచుకున్న ఆటిలోకి వెళ్ళదు. ఈ టిప్ కూడా మీరు ఫాలో అయితే మీకు కూడా ఒక 1 ఇయర్ వరకు మీరు నిల్వ చేసుకునేవి స్ట్రాంగ్‌గా ఉంటాయి. చాలామంది అది చేయరు. తడి తడిగానే అలానే పెట్టేస్తా ఉంటారు. లేదంటే అది ఎక్కడో పక్కన వేస్ట్ క్లాత్ ఉంటది. అది తీసేసి దాన్ని ఇలా తుడిచేత్తారు. దాన్నే బోలెడంత డస్ట్ ఉంది. దాన్ని తుడిచేసి మళ్ళీ ఇందులో ఎట్టేత్తాం మనం. అర్థమైందా? అలాంటి మిస్టేక్స్ చేయకూడదు. అప్పుడు మీకు లాంగ్ టర్మ్‌లో ఉంటాయి. ఇంకొకటేంటంటే చాలామంది తెలియక పాపం పచ్చళ్ళు ఇలాంటివి స్టీల్ బాటిల్స్‌లో పెట్టేస్తా ఉంటారు. స్టీల్ బాటిల్స్‌లో. దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో సాల్ట్ ఉంటది చూసారా? నిల్వ పచ్చడిలో ఉండే సాల్ట్ స్టీల్‌కి రియాక్షన్ అయ్యి అది బ్లాక్ వచ్చేసి కొన్ని రోజులుగా స్టీల్‌ని పాడు చేస్తా ఉంటది. అట్లాంటివి ఏమన్నా ఉంటే మీకు పాత కాలంలో జాడీలని వచ్చేవి. మరి అది యూజ్ చేస్తే చాలా ఆరోగ్యం మంచిది. మట్టితో తయారైంది ఎక్కువ కాలం ఉంటది. సో, దొరికితే అవి యూజ్ చేయండి. లేదు అంటే దానికి సంబంధించి కొంచెం మంచిది ప్లాస్టిక్‌లో పెట్టుకోండి. ఆ స్టీల్ దాంట్లో పెట్టుకుంటే, ఆ స్టీల్ అందులో కరిగిపోతది. కరిగిపోవడం మీన్ ఏంటంటే, ఆ సాల్ట్ అది మిక్స్ అయ్యి కొంచెం అన్‌హెల్తీ. ఓకేనా? సో, స్పూన్స్ కూడా మీరు గమనిస్తే చిన్న చిన్నగా బ్లాక్ వచ్చేస్తా ఉంటది. ఏంటంటే, ఆ స్టీల్‌కి, ఆ సాల్ట్‌కి రియాక్షన్ జరుగుతది. కెమికల్ రియాక్షన్. దానివల్ల అది మిక్స్ అయిపోతా ఉంటది. ఓకేనా? సో, బెల్లం ఇలాంటివి కూడా కొంచెం ప్లాస్టిక్ డ్రైలో పెట్టుకోండి. బెల్లం కూడా మీరు నిల్వ ఉంచుకోవచ్చు. చాలా మంది బెల్లం వాటర్ అయిపోతా ఉంటది. ఆ కవర్‌తో పాటే అలా ఉంచేత్తా ఉంటారాళ్ళు. అది ఏమవుద్దంటే డ్రై అవ్వకుండా లేకుండా అదేమవుద్దంటే తడిగా, తడిగా అయిపోద్ది. అట్లా కాకుండా ప్లాస్టిక్ దాంట్లో గాలి తగలకుండా పెట్టుకుంటే అది కూడా సేఫ్‌గానే ఉంటది. చాలామంది తెలియక ఈ పచ్చళ్ళలో బెల్లం, కారం ఇయన్నీ పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో దాస్తారు చాలామంది. ఎక్కువ కాలం ఉంటదని ఫ్రిడ్జ్‌లో పెడతారు. అది అసల ఆరోగ్యానికి హానికరం. అర్థమైందా? నిల్వ ఉండే వస్తువులు మీరు అనుకున్నట్టుగా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. ఓకేనా? నా నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పుడు మేబీ 28థ్ తారీఖు ఎప్పుడో గాని ఫ్రిడ్జ్‌కి సంబంధించిన టాపిక్ ఉంది. మన ఫ్రిడ్జ్‌లో ఏముండాలి? ఏమి ఉండకూడదు? ఫ్రిడ్జ్‌లో ఏమి స్టోర్ చేయాలి? ఏమి స్టోర్ చేయకూడదు? ఫ్రిడ్జ్‌లోంచి తీసిన వస్తువులు ఎలా వండుకోవాలి? ఎలా వండకూడదు? అలాంటి టాపిక్ మనకి 28థ్ తారీఖున ఉంటది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే ఆ రోజు మిస్ అవ్వకూడదు. ఓకేనా? ఫ్రిడ్జ్‌కి సంబంధించిన కంప్లీట్ టాపిక్ ఉంటది. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకేనా? సో, కాబట్టి అలాంటి పచ్చళ్ళు గాని, కారం ఐటెమ్స్ గాని ఇలాంటియేవి కూడా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయకండి. ఓకేనా? సో, ఆ టాపిక్ అక్కడ మాట్లాడదాం. ఓకేనా? సో, దీంతో పాటు ఇంకా మీరేం చేయాలంటే ఆహ్, చల్లని వస్తువులుంటాయి గదా! మీరు ఫ్రిడ్జ్‌లో నుంచి తేగానే కటింగ్ చేసేయకూడదు. మీ వెజిటబుల్స్ గాని ఇవి కూడా ఫ్రిడ్జ్‌లో నుంచి తీయగానే కటింగ్ చేసేయకూడదు. ఆహ్, ఏ అయితే వెజిటబుల్స్ మీరు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో వండుతారనగా ఓకేనా? ఏం చేయాలి ఎర్లీ మార్నింగ్ వండుకునేవాళ్ళు కూడా మీరు లేవగానే మీరు ఏ ఐటెమ్స్ వండుకుంటారో ఫ్రిడ్జ్‌లో నుంచి తీసేసి ఆహ్, సాల్ట్ వాటర్ అంటే సాల్ట్ వాటర్ కాదు ఉప్పు, కల్లుప్పు వాడాలి ఫ్రిడ్జ్‌లో. సారీ ఫ్రిడ్జ్‌లో కాదు కిచెన్‌లో. ఫ్రిడ్జ్ టాపిక్ అన్నానని మళ్ళీ అదొచ్చేసింది నాకు. కిచెన్‌లో ఏం చేయాలంటే సాల్ట్ వాడకూడదు మీరెవరు కూడా. ఓకేనా? సో, ఏం వాడాలి? కల్లుప్పు వాడాలి. మీరు కొంచెం కల్లుప్పు తీసుకొని వాటరేసి అందులో అప్పుడు ఉప్పు నీళ్ళవుతాయి గదా! దాంట్లో మీ ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన వెజిటబుల్స్ అన్నీ వేసి ఒక 5-10 మినిట్స్ అలా వదిలేసి మీ పని చేసుకొని తర్వాత వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. ఓకేనా? అది ఆరోగ్యం. అంతేగాని ఫ్రిడ్జ్‌లోంచి డైరెక్ట్‌గా తీసి యూజ్ చేయకండి. ఓకేనా? సో, ఇలా చల్లగా ఉన్నాయి ఏమి యూజ్ చేయకండి. ఫ్రిడ్జ్ ఎలా యూజ్ చేయాలో తర్వాత మనం మాట్లాడుకుంటాం కాబట్టి మీ కిచెన్‌లో కొన్ని వస్తువులు ఉండకూడదు. కొన్ని వస్తువులు ఉండాలి. ఏం ఉండకూడదు? ఆరోగ్యంగా ఉండాలన్నది ఇప్పుడు మనం ఒక 10 నిమిషాల్లో మీకు మాట్లాడదాం. ఓకేనా? సో, లాస్ట్ వన్ ఏంటంటే మీకు సంబంధించిన ఏ అయితే గ్రోసరీ ఐటెమ్స్ అంటాం కదా! మనం ఎక్కువగా ప్యాకెట్స్ కొనుక్కుంటా ఉంటాం. ఈ కాలంలో లూజ్ ఎవరు అమ్మట్లే. ఏది చూసినా డీమార్ట్ గాని ఎక్కడ పడితే అక్కడ ప్యాకెట్స్ తెచ్చుకుంటున్నారు. అవునా? ఒక గోధుమ పిండి తెచ్చుకోవచ్చు మీరు. అవునా? సో, కారం ప్యాకెట్ తెచ్చుకోవచ్చు. పసుపు ప్యాకెట్ ఏదైనా ఒక ప్యాకెట్స్ తెచ్చుకుంటున్నారు. చాలా మంది చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే కిచెన్‌లో దాన్ని కట్ చేస్తారా? కొంతమంది తెలివైనోళ్ళైతే మంచిగా బాటిల్‌లో వేసుకొని లాక్ చేసుకుంటారు. కావాల్సినప్పుడు యూజ్ చేసుకుంటారు. కొంతమంది ప్యాకెట్స్ రూపంలో అలా వదిలేస్తారు. కావాల్సినప్పుడు ప్యాకెట్‌లోంచి ఏత్తా ఉంటారు. ఆ డబ్బాలో ఏసే అంత టైం కూడా మనకు లేక, ఎందుకులే ప్యాకెట్‌లో అయిపోయాక మళ్ళీ పాడేద్దాం ప్యాకెట్ అయితే గొడవ ఉండదని అలా పెట్టేయడం. అది ఏం చేస్తారంటే అది ఓపెన్‌గానే వదిలేస్తారు. కొంతమంది తెలివైనోళ్ళు ఏవో 2 మెలికలు పెడతారు. ఏదో డబ్బాల సందులో ఎడతారు. కానీ అది ఎప్పుడో ఓపెన్ అయిపోద్ది. అందులోకి పురుగులు వెళ్తాయి, అన్నీ వెళ్తాయి. మనకు తెలీదు. మనం ఏం చేస్తామంటే ప్యాకెట్‌ని ఇలా ఓపెన్ చేసి స్పూన్ ఎట్టి చూసి ఏమి ఎయ్యం.
మనకు తెలుసు కదా, తెలిసిందే కదా. ఆ గ్యాస్ మీద ఇలా అంటే పసుపు ఎక్కడ ఉందో తీస్తాం, ప్యాకెట్తో పడి ఇలా వంచేస్తాం దాంట్లో. అందులో పసుపే పడుతుందో అందులో పురుగే పడుతుందో మనకు తెలియదు. ఆ పురుగు పడితే వెజ్ అయినా నాన్ వెజ్ అయిపోద్ది, హెల్తీగా తినేయడమే. అంతేనా? సో కాబట్టి మీరు అట్లా చేయకూడదు. అవి చక్కగా ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు ఏదైనా బాటిల్లో వేసుకోవాలి. ఓకేనా? సో బాటిల్లో వేయలేకపోతున్నారు అనుకోండి, ప్యాకెట్ల ద్వారానే ఉంచుకుందాం అనుకున్నారు అనుకోండి సపోజ్. మీకు చక్కగా ఆ ప్యాకెట్స్ లాక్ చేయడానికి కూడా స్టిక్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు. జిప్ లాక్స్ అని దొరుకుతున్నాయి. మీకు డీమార్ట్ లో కానీ, అమెజాన్ లో కానీ, బయట ఎక్కడైనా దొరుకుతాయి. అవి చిన్న స్టిక్స్ లా ఉంటాయి. ఆ ప్యాకెట్ సపోజ్ ఇదే ప్యాకెట్ అనుకోండి. ఇదే ప్యాకెట్ అనుకోండి, ఇక్కడ కట్ చేసిన తర్వాత ఏం చేయొచ్చు అంటే దాన్ని ఒక చిన్న ఇలా మడత పెట్టి ఆ జిప్ లాక్ ని ఇలా పెడితే ఇలా స్టిక్ అయిపోయి ఉంటది ఇంకా. అర్థమవుతుందా? సో మీరు ఎప్పుడు ఓపెన్ చేసి దాకా కూడా అందులో గాలి కూడా వెళ్ళదు. బాగుంటది. మళ్ళీ మీరు వేసుకోవాలన్నప్పుడు ఆ జిప్ లాక్ ని చక్కగా ఇలా తీసి అది ఓపెన్ చేసి అందులో వేసేసుకోవడం. మళ్ళీ మడత పెట్టుకొని స్టిక్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు చక్కగా. అలాంటి స్టిక్స్ దొరుకుతాయి. అది 30 to 40 రూపీస్ ఎంత ఉంటది. సో అలాంటివి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, తప్పేం లేదు. 30-40 రూపాయలు అంటే పెద్ద తక్కువే కదా. మనం బయటికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి ఒక బిర్యానీ తిన్నా, ఒక చికెన్ పకోడీ తిన్నా 100 రూపాయలు అయిపోద్ది. సో అది ఆరోగ్యం కాదు, కానీ ఇది లైఫ్ లాంగ్ ఉంటాయి కదా, మీకు ఒకసారే కదా కొనేది, చాలా రోజులు యూజ్ చేయొచ్చు. అట్లాంటి ఆ కవర్స్ కి జిప్ లాక్స్ పెట్టుకోండి. అట్లాగే కొంచెం నెట్ కూడా దొరుకుతాయి కవర్లు మీకు. నెట్ కవర్స్ దొరుకుతాయి. అవి కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఎందుకు అవి అంటే కొంతమంది తెలియకుండానే ఏం చేస్తారంటే, వెల్లుల్లి తెలుసు కదా, వెల్లుల్లిపాయలు తెలుసా? చాలా మంది వెల్లుల్లిపాయలు పాయల కింద అలా ఉంచుకోవడం, కొన్ని రోజుల తర్వాత లోపల నుంచి అది కుళ్ళిపోవడమో, ఏదో ఒకటి బూజు పెట్టేయడమో, మెత్తగా అయిపోవడం ఏదో జరుగుతుంది. అవునా? ఆ కాయ కాయ మొత్తం బయట పడేయాలి. అసలే రేట్ ఎక్కువ అంటారు ఒక్కొక్కసారి. చాలా మంది తెలివైనోళ్ళైతే మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా ఓపెన్ చేసి రేకల కింద తీసేసుకుంటే, ఒక రేక పోయిందనుకో రేకే పాడేస్తాం. కాయ ద్వారా ఉందనుకోండి, ఆ రేక వల్ల అంతా కాలిపోతది. అవునా? కాబట్టి రేకల కింద తీసుకొని అలాంటి నెట్ కవర్స్ దొరుకుతాయి. అవి కూడా మీకు డీమార్ట్‌లో దొరకవచ్చు. అవి కూడా 30-40 రూపీస్ ఉంటాయి. అలా రేకల కింద తీసుకొని అలాంటివన్నీ కూడా అందులో వేసుకోవాలి. అర్థమైందా? సో ఎప్పుడైతే మీరు అలాంటివి వేసుకుంటా ఉంటారో మీ కిచెన్ అంతా కూడా చాలా హెల్తీగా ఎప్పటికప్పుడు నీట్‌గా ఉంటది. ఓకేనా? సో ఇలాంటివి చేసుకోవడమే కాకోకుండా మీరు చేయవలసింది ఫస్ట్ ఏంటంటే, ఆహ్, ఒక 5 ఐటెమ్స్ మెయిన్‌లీ కిచెన్‌లో ఉండకుండా చూసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే. ఒక 5 ఐటెమ్స్. ఓకేనా? ఫస్ట్ ఏంటి 5 ఐటెమ్స్ అంటే ఇవి రెగ్యులర్‌గా ఎక్కువ యూజ్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎక్కువగా యూజ్ చేయకూడదు. అర్థమవుతుందా? వింటున్నారా? సో మీకందరికి బాగా హెల్ప్ అవుతాయి ఈ 5 ఐటెమ్స్ ఏంటంటే, ఫస్ట్ మీ కిచెన్‌లో ఇప్పటిదాకా ఎక్కువగా షుగర్ యూజ్ చేస్తున్నారేమో చెక్ చేసుకోండి. షుగర్, పంచదార. ఈ పంచదార ఎప్పుడైతే వచ్చిందో మన ఆరోగ్యం అంతా పాడైపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి మీ కిచెన్ హెల్తీగా ఉండాలి. కిచెన్ ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ కిచెన్‌లో పంచదారని తగ్గించేయండి. అవసరమైతే తీసేయండి. అర్థమైందా నేను చెప్పేది? సార్ మరి మేము ఏదైనా కొంచెం స్వీట్‌గా చేసుకోవాలంటే ఎలాగా? దాని ప్లేస్‌లో చక్కగా బెల్లం పెట్టుకోండి. అవసరమైతే ఇంకా నార్మల్ పాత బెల్లం గూడా దొరుకుతది. అవసరమైతే పిల్లలకి పెడదామనుకుంటే పటిక బెల్లం దొరుకుతది. అర్థమవుతుందా? పటిక బెల్లం పిల్లలకి దొరుకుతది చక్కగా. లేదు అంటే పాత బెల్లం దొరుకుతది. దాన్ని యూజ్ చేయొచ్చు. లేదా రెగ్యులర్‌గా బెల్లమైనా యూజ్ చేయొచ్చు. కానీ మీరు ఎంత త్వరగా మీ కిచెన్‌లో నుంచి పంచదారని అవాయిడ్ చేస్తారో మీ ఫ్యామిలీ అంత ఆరోగ్యంగా మారబోతుంది. అర్థమవుతుందా? సో అదేంటి సార్ పంచదారే తీసేస్తే ఎలాగంటే తీసేయాలి మనం ఆరోగ్యంగా ఉండాలంటే. లేకపోతే మనల్ని తీసేస్తది భూమి మీద నుంచి రేపొద్దున్న. అర్థమైందా? అదొచ్చిన తర్వాతే అనారోగ్యాలు ఎక్కువైపోయినాయి. ఒబేసిటీ ఎక్కువైపోయింది. చాలా మందికి బీపీలు, షుగర్‌లు ఎక్కువైపోయినాయి. చాలా మందికి స్కిన్ పాడైపోతుంది తెలుసా? చిన్న వయసులోనే చాలా పెద్దవాళ్ళలా కనిపిస్తున్నారంటే వన్ ఆఫ్ ద రీజన్ షుగర్ కూడా. నేను ఆ టాపిక్ ఒకసారి చెప్తాను సెపరేట్‌గా. మీరు ముందుగా అవాయిడ్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. రెండోది మీ కిచెన్‌లో ఏదైనా డేంజరస్ ఉంది అంటే సాల్ట్ తీసేయాలి. అర్థమైందా? కల్లుప్పు పెట్టుకోండి. అదేంటి సార్ మరి మేము కర్రీ అయిపోయిన తర్వాత కల్లుప్పేస్తే కరగదు కదండీ! అసలు కర్రీ అయిపోయాక ఉప్పేయకూడదు దాంట్లో. అది ఆరోగ్యానికి మంచిది కాదు. మీకు సరిపోయిందా చాలలేదన్నది గ్యాస్ మీద ఉడుకుతున్నప్పుడే చూసుకోవాలి సాల్ట్. అర్థమైందా? కాబట్టి మీరు ఉడికేటప్పుడు ఏసారనుకోండి ఉప్పు ఏమవుద్ది? కరిగిపోద్ది కదా! లేదు సార్ మేము ఫ్రైలో ఎయాలనుకుంటున్నామంటే, ఫ్రై అసలు ఆరోగ్యానికి మంచిది కాదు కదా! అప్పుడు మీరు ఫ్రైలో ఎయడం ఏంటి అసల? ఆలోచించండి. అందుకు సాల్ట్ యూజ్ చేసి అన్నీ డేంజర్ అయిన ఫుడ్డే మళ్ళీ. మీరు సాల్ట్ ఎందులో ఏత్తారు?
అవసరమైతే నిమ్మ నీళ్ళు కలుపుకుంటాం సార్ మేము. దాంట్లో వేసుకుంటాం అంటే సాల్ట్ డైరెక్ట్ గా తింటే అనారోగ్యం. కాబట్టి నిమ్మ నీళ్ళలో సాల్ట్ వేసుకొని తాగకూడదు. లేదు సార్ మేము పెరుగన్నంలో సాల్టే కరుగుతుంది సార్ అంటే, అసలు పెరుగన్నంలో సాల్టే డైరెక్ట్ గా తినకూడదు, కర్రీ యాడ్ చేసుకొని తినాలి. సార్ మేము ఫ్రైలో కలగదు కదంటే ఫ్రైలు తినకూడదు, ఉడకబెట్టుకొని తినాలి, కర్రీ పులుసులాగా గ్రేవీలా చేసుకోవాలి. కాబట్టి సాల్ట్ తో మనకి పని లేదు, యాక్చువల్ గా మనం క్రియేట్ చేసుకోండి మధ్య. ఉప్పు పెట్టుకోండి, సాల్ట్ తీసేయండి. ఓకేనా? ఆరోగ్యంగా ఉండాలనుకున్న వాళ్ళే, రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఓకేనా? అర్థమవుతుందా? ఆరోగ్యంగా మా ఫ్యామిలీ అంతా ఉండాలి, మా కిచెన్ హెల్దీగా ఉంటే మేము హెల్దీగా ఉంటాం అన్న వాళ్ళు తీసేయండి. ఖచ్చితంగా తీసేయాలి, ఇంకొక ఆప్షన్ ఉండకూడదు. ఓకేనా? మూడో పాయింట్ ఏదైనా ఉందంటే మైదా పిండి మీ కిచెన్ లో ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైదా పిండి అనేది మీ కిచెన్ లో ఉండకూడదు. సో రాసుకోండి. మైదా పిండితో ఏ ఐటమ్స్ కూడా మీ పిల్లలకి చేసి పెట్టకండి, ఆరోగ్యానికి మంచిది కాదు. అది ఒకప్పుడు ఫారెన్ కంట్రీ వాళ్ళు వాల్ పోస్టర్ల కోసం తయారు చేసిన పిండి ఈ రోజు మనం తినడానికి ఉపయోగించేస్తున్నాం చెప్పాలంటే. కాబట్టి మైదా పిండి ఎంత జిగిరిగా ఉంటుందో మీకు తెలుసా? కలిపేటప్పుడు చూస్తా ఉంటారు, ఒక బజ్జీలు కలపాలన్న దేనికైనా. అవునా? ఎంత జిగిరిగా ఉంటది? ఆ జిగిరి చాలా జిగురు. వాల్ పోస్టర్ అంటిస్తాకే ప్లాస్టరే అంటుకుంటుందంటే ఎంత జిగురు. మరి అలాంటిది మీరు లోపలికి పంపించి మీ పేగుల్ని అంటించేస్తారా ఏంటి? ఆలోచించుకోండి. మీ ప్రేగుల్ని అంటించేస్తారా? ఎంత సున్నితంగా ఉంటాయి పాపం. అలాంటి వాటిని అంటించకూడదు కదా. సో దానివల్ల చాలా మందికి డైజెషన్ ప్రాబ్లమ్ వస్తున్నాయి. ఓకేనా? దానివల్ల చాలా మందికి ఏమవుతుందంటే మోషన్ ప్రాబ్లం వస్తుంది, ఆకలి తగ్గిపోతుంది, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయండి. ఈ ఒక్కొక్క దానికోసం నేను సెపరేట్గా ఒక్కొక్క టాపిక్ చెప్తాను. షుగర్ వల్ల నష్టాలు ఏంటి? ఓకేనా? సాల్ట్ వల్ల నష్టాలు ఏంటి? మైదా పిండి వల్ల నష్టాలు ఏంటి మన బాడీకి? ఓకేనా? సో కాబట్టి అవి చెప్తాను. తర్వాత మీకు ఇంట్లో మీ కిచెన్ లో ఉండకూడదు ఏదన్నా ఉందంటే శనగపిండి ఉండకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు శనగపిండి. దాన్ని కూడా అవాయిడ్ చేయండి మీ ఫుడ్ లో నుంచి. చాలా మంది చూడండి, పెళ్లిల్లో సాంబార్ చిక్కగా రావాలి అంటే శనగపిండి కలుపుతారు చక్కగా. అది అసలు అది ఆ శనగపిండితో కలిగిన సాంబార్ అసలు డైజెషన్ అవ్వదు. కానీ కొన్ని వెజిటేబుల్స్ ఎక్కువ వేయొచ్చు కదా. కందిపప్పు కొంచెం ఎక్కువ వేయొచ్చు కదా సాంబార్ చిక్కగా రావాలంటే. శనగపిండి ఎందుకు కలపడం? అవునా? కందిపప్పు కొంచెం ఎక్కువ కలిపితే ప్రోటీన్ అందుతుంది బాడీకి చక్కగా. ఉమ్, అట్లా ప్లాన్ చేసుకోండి. సో అది కూడా అవాయిడ్ చేయండి. టైం అవుతుంది కానీ నేను కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నాను. ఓకేనా? సో మీ కిచెన్ లో ఇంకా ఉండకూడదు ఏదన్నా ఉంది అంటే వైట్ రైస్ ఇంపార్టెన్స్ తగ్గించండి. వైట్ రైస్ చాలా మంది ఆ మా పిల్లోడు అన్ని తింటున్నాడు కానండి అన్నం తింటలేదండి అని ఆడికి కూరేస్తానికి చూస్తా ఉంటారు చిన్నపిల్లలకి. ఆడ అన్ని తింటే మంచిదే. ఎలాంటి చక్కగా ఫ్రూట్స్ కానీ, అర్థమవుతుందా? చక్కగా మీరు తినే షేక్స్ కానీ, మీరు తాగే షేక్స్ కానీ ఇవన్నీ తాగినవ్వండి, మంచిది ఆరోగ్యానికి కావాలంటే. లేదంటే చక్కగా మీరు ఏం చేయొచ్చు తెలుసా? మంచి ఫుడ్స్ తయారు చేయండి మీరు, డ్రై ఫ్రూట్స్ తో కానీ, బెల్లంతో కానీ. అర్థమవుతుందా? ఇడ్లీ రవ్వ, సంథింగ్ ఉప్మా రవ్వ ఇలాంటి వాటికి బెల్లం కలిపి చక్కగా లడ్డూస్ కానీ, గోధుమ పిండితో మంచి బిస్కెట్స్ కానీ ఇలాంటివి చేయండి, అది మంచిది ప్రోటీన్. లేకపోతే వేరుశనగ గుళ్ళతో అచ్చులు కానీ ఇలాంటివి చేసి పెట్టొచ్చు కదా, అవి కూడా ఆరోగ్యమే కదా. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే అన్నమే బలం అనుకుంటారు. అన్నమే బలం కాదు, అన్నమే ఆరోగ్యానికి హానికరం ప్రజెంట్ రోజులు. మా తాతయ్య చెప్తున్నాడండి, మా అమ్మమ్మ చెప్తుందండి, అన్నం తింటే ఆరోగ్యానికి మంచిది బలం. అసలు అన్నం తినకపోతే ఎలాగా, అదే బలం అంటున్నారండి అంటే నిజమే వాళ్ళు చెప్పేది. వాళ్ళ కాలంలో అన్నం బలం, మన కాలంలో అన్నం బలం కాదు. అర్థమవుతుందా? మన కాలంలో అన్నం అంతా ఏంటి, పాలిష్డ్ కోటింగ్స్ అవన్నీ కూడా. అర్థమవుతుందా? కాబట్టి ఫ్రూట్స్ ఎక్కువగా పెట్టడానికి పిల్లలకి చెయ్యండి. నేను మనం చెప్పినట్టుగా ఎగ్స్ పెట్టండి. నేను ఏ అయితే ఐటమ్స్ చెప్పినా అవి పెట్టండి ఎక్కువగా. రైస్ కన్నా అవి పెట్టండి. చక్కగా మీతో పాటు పుల్కాలు చేసుకుని వాళ్ళకి కూడా పెట్టండి, మంచిది ఆరోగ్యానికి. రైస్ కన్నా అవి మంచిది. రోజు మీ పిల్లలకి 2 బనానాస్ పెట్టండి, ఆరోగ్యానికి మంచిది. 2 ఎగ్స్ పెట్టండి, ఆరోగ్యానికి మంచిది వైట్ రైస్ కన్నా నన్ను అడిగితే. అర్థమవుతుందా? సో మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే రైస్ కన్నా కర్రీ ఎక్కువ చేయండి. మీరు చాలా మంది ఒక రైస్ ప్యాకెట్ తెచ్చుకొని ఒక నెల చేస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ మంత్ మీరు ఏం చేయాలంటే ఒక 10 రోజులు ఎక్స్ట్రా వచ్చి ఇలా ప్లాన్ చేయండి. వైట్ రైస్ తగ్గించి మిగతా కర్రీ ఐటమ్స్, లేదంటే మీ హస్బెండ్కే మీరు నిజంగా తెలివైన వాళ్ళు అయితే కొంచెం రైస్ చేసి ఒక 2 పుల్కా పెట్టొచ్చుగా. సార్ అదంతా పెద్ద పని అంటే పనే, కరెక్టే, ఆరోగ్యానికి మంచిది. అర్థమైందా? సో చక్కగా 2 పుల్కా తిని కొంచెం వైట్ రైస్ తింటే రైస్ తగ్గిందా లేదా? ఆరోగ్యానికి మంచిది. అట్లా ప్లాన్ చేయండి, మీరు కష్టపడినా పర్లేదు, కానీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలి. అలా అని సార్ పుల్కా చేయమన్నారని కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మొత్తం మొదలెట్టేస్తారు. ఒక అర కేజీ ప్యాకెట్, కేజీ ప్యాకెట్ తెచ్చి గట్టిగా కూర్చొని మొత్తం చేస్తూనే ఉంటారు. అలా కూడా ఉండకూడదు.
జస్ట్ 4 మెంబర్స్ ఉన్నారా, 4 పుల్కాస్, ఎంత ఇంత చిన్న పిండి, 5 నిమిషాల పని. అది అలా ప్లాన్ చేయాలి. కొంచెం రైస్ తిని కొంచెం ఇది ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుద్ది, హెల్దీగా మీ బాడీకి కావాల్సిన పోషకాలు, వైట్ రైస్ వల్ల కార్బోహైడ్రేట్ తప్ప ఇంకేమీ అందదు. అర్థమైంది? ఇలా ప్లాన్ చేయండి. చక్కగా వెజిటేబుల్స్ పెట్టండి. చక్కగా మీరు రైస్ పెడతారు, ఒక 2 క్యారెట్ పీసులు, 2 బీట్రూట్ పీసులు, 2 కీరదోస పీసులు పెట్టి చక్కగా అందులో ఆ రైస్ పెట్టండి. చక్కగా ముందై తినమనండి, ఆరోగ్యానికి మంచిది. అవి తిన్నాక కొంచెం రైస్ తక్కువ తింటారు కదా, అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం మనం. అయ్యా రైస్ తగ్గితే మళ్ళీ అన్నం సరిపోదేమో కడుపు అంటా ఏముండదు. అలవాటు చేయండి, అలవాటు చేస్తే బాగుంటుంది. ఓకేనా? చక్కగా ఇలా ప్లాన్ చేసుకోండి. వైట్ రైస్ కూడా కొంచెం తక్కువలా చూసుకోండి. ఇట్లా మీ కిచెన్లో కొంతవరకు నేను చెప్పగలిగాను. అన్నీ చెప్పలేదు, అన్నీ చెప్పాను నేను అనట్లేదు, ఇంక చాలా ఉంది. ఈ కిచెన్ టాపిక్ ఇంకొక 2-3 క్లాసులు మనం చెప్పుకుందాం. ఇప్పుడు దాకా నేను ఏదైతే ఒకేసారి చెప్పినా మీరు మార్చుకోలేరు, అవన్నీ మర్చిపోతారు. కాబట్టి ఇప్పుడు దాకా చెప్పినవి మీకు బాగున్నాయి అనిపించినాయి అనుకోండి, ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు దాకా నేను చెప్పినవి, ఇప్పుడు దాకా నేను కొన్ని అయితే విన్నాను కానీ సార్ కొన్ని వినలేదంటారా, అది చక్కగా మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి. సార్ ఈ రోజు చెప్పింది నాకు భలే అనిపించింది, ఇది కొత్తది నేర్చుకున్నాను, ఇది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు బాగా అనిపించింది అనుకో, నాకేమనిపిస్తుంది తెలుసా, అబ్బా మా వాళ్ళు చాలా జాగ్రత్తగా విన్నారు, నెక్స్ట్ ఇంకా బెటర్ ఇవ్వాలి వీళ్ళకి కిచెన్ కోసం అనిపిస్తుంది అనమాట. ఇంకా 2-3 క్లాసులు పడుతుంది కిచెన్ కోసం, మనకి టైం లేదు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా, ఇప్పుడు దాకా ఓపిక్గా విన్నారు. సో ఎంతమందికి నచ్చింది? ఈ రోజు నేను ఒక కొత్త పాయింట్ తెలుసుకున్నాను అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? నేను పెట్టాను కదా, నువ్వెందుకు మారుతున్నావు? ఎవరు అన్మ్యూట్ అయిపోయారు చూసుకోండి. కొత్త పాయింట్ తెలుసుకున్నానండి ఈ రోజు నేను అన్నవాళ్ళు, మీరు ఇంకా గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చెప్పకుండా, సార్ ఈ పాయింట్ అనేది బాగుంది, నేను ఇంప్లిమెంట్ చేస్తాను, అట్లా ఉండాలి. రాజేష్ గారు మీరు అన్మ్యూట్ అయిపోతున్నారు చూసుకోండి. ఓకే, నరసమ్మ గారి దగ్గర ఫాస్ట్ గా ఏం తెలుసుకున్నారండి ఈ రోజు మీరు? ఫాస్ట్. కిచెన్ కోసం తెలుసుకున్నాను సార్. అదే ఏం పాయింట్ తెలుసుకున్నారండి? వంటగదిలో ఏ వండాలో ఏ వండకూడదనో తెలుసుకున్నాను సార్. ఓకే, మార్చుకుంటారా మరి? మార్చుకుంటాను సార్. ఓకే సూపర్. ఓకే, కుమారి గారు, రాజేష్ గారు మీరు అన్మ్యూట్ అయిపోతున్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి అమ్మా, మీరేం పాయింట్ తెలుసుకున్నారు? నేను ఏం పాయింట్ నేర్చుకున్నానంటే, సిమెంట్ దాంట్లో వంట చేయకూడదు, స్టీల్ దాంట్లో గాని కుండలు, మట్టి కుండల్లో గాని వంట చేయాలని ఎప్పటి నుంచో మా అబ్బాయి చెప్తున్నారు, నేను వినిపించుకోవట్లేదు సార్. సూపర్, మార్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వరలక్ష్మి గారు, కిచెన్లో ఏం వండకూడదు చెప్పారు సార్. అది క్వాలిటీ అవి వండకూడదు అంటున్నారు కదా సార్, ఇప్పటి నుంచి అయ్యే మార్చాలనుకుంటున్నాను. సూపర్ సూపర్. భవానీ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నేనైతే కమ్యూనిటీకి వచ్చిన తర్వాత చాలా వరకు మార్చుకున్నాను సార్. అన్నీ శనగపిండి, మైదాపిండి, పంచదార అన్నది ఇంట్లో లేవు సార్. అందులోనూ మా ఫ్రెండ్ ఫ్రిడ్జ్ లోను పచ్చళ్ళు, కారం మొత్తం స్టోరేజ్ అంతా ఫ్రిడ్జ్ లో పెడుతుందండి. నేను ఒకసారి చెప్పాను కానీ కాల్ రమ్మన్నా రాలేదు ఆవిడ. ఈ రోజు రేపు మళ్ళీ చెప్పేటప్పుడు మళ్ళీ కాల్కి ఇన్వైట్ చేస్తానండి. సూపర్. చూసారా, అందుకే డైరెక్ట్ గా మనం ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్వైట్ చేసి వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఓకే సూపర్. ఓకే నైస్. హేమ గారు అని ఉన్నారు, హేమ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. కిచెన్ లోనే అల్యూమినియం సామాన్లు వండకూడదని చెప్పారు కదా సార్. ఓకే, అదైతే ఇప్పుడు దాకా ఎప్పుడు తెలియదు సార్. తెలుసుకున్నాను ఈ కాల్లోని. ఇంకా చాలా శనగపిండి, సాల్ట్ కూడా వాడకూడదని చెప్పారు కదా సార్. సాల్ట్ అంటే సాల్ట్ వాడకూడదంటే ఫ్రైస్ కట్ట ఎలా చేసుకోవాలి అనుకున్నాను సార్, కానీ ఫ్రైలు కట్ట హెల్త్ కి అంత మంచిది కాదన్నారు కాబట్టి తెలుసుకున్నాను సార్. అది మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. సూపర్. జ్యోతి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా.
చాలా తెలుసుకున్నాను సార్. ఒకటే నేను చెప్పలేము. కనీసం ఎల్లుల్లిపాయ ఒలిసి పెట్టాలని కూడా ఇప్పటివరకు అయితే తెలుసుకోలేదు సార్. తర్వాత పచ్చళ్ళు పచ్చళ్ళు పాడైపోతాయని ఫ్రిడ్జ్ లో గట్రా ఎక్కువ పెట్టడం గట్రా అయితే చేస్తున్నాం సార్. ఒకటని చెప్పలేము సార్. చాలా నేర్చుకున్నాను ఏదైతే సార్. చాలా నేర్చుకున్నారో ఇంప్రూవ్ చేస్తాను ఇంప్లిమెంట్ సార్. చేయాలి మరి. థ్యాంక్ యూ సార్. ఇంప్లిమెంట్ చేయండి. ఓకే. సూపర్. ఓకే, దేవి గారు. సార్ నేను ఈ రోజు నేర్చుకున్నది ఏంటంటే నాకు ఇప్పటి వరకు గ్యాస్ బండ్ దగ్గర కట్టడం అలవాటు అనిపిస్తుంది. పైన కట్టేసి కింద కట్టకుండా వదిలేస్తాను ఎక్కడైనా సరే. అది ఇంప్లిమెంట్ చేస్తాను. సూపర్ నైస్, మంచి పాయింట్. మరియా గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. ఏం కిచెన్ రూమ్ లో తెలుసుకున్నారు? ఉండకూడదని తెలుసుకున్నాను సార్. కిచెన్ రూమ్ ని ఎలా ఉంచుకోవాలని తెలుసుకున్నాను సార్. మొదలు పెట్టేయండి ఇప్పుడే మరి. ఓకే సార్. ఓకే, వినడం కాదు తెలుసుకోవడం కాదు, కానీ మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకేనా? సో శ్రావణి గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈరోజు ఈవినింగ్. కిచెన్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను సార్. నేను కూడా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ని ఇన్వైట్ చేశాను. వాళ్ళకు కూడా యూజ్ అయింది అనుకుంటున్నాను సార్. అంతేకాకుండా మనం తినే ప్లేట్ ఎంత హెల్తీగా ఉండాలో తెలుసుకున్నాం సార్ ఈ రోజు. ఏదైతే కిచెన్ లో ఉండకూడదని మీరు చెప్పారో మీరు చెప్పినప్పుడు నేను ఇంప్లిమెంట్ చేశాను సార్. సాల్ట్ అండ్ షుగర్ యూజ్ చేయడం చాలా మటుకు తగ్గించేసాం, వాడట్లేదు. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్. ఓకే, ప్రియాంక గారు. సార్ మీరు చెప్పినట్లు 4 ఇంప్లిమెంట్ చేయాలి సార్. నేను అందులో మెయిన్ ఏంటంటే సార్, కర్రీ వండినప్పుడు రైస్ తిప్పినప్పుడు గరిటి గ్యాస్ మీద పెట్టేస్తాను సార్. అది సూపర్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తాను సార్. సూపర్. మొత్తం ఇంకా 4 సార్ మొత్తం. ఫోర్ చెప్పండి సెకండ్స్ సార్. లాస్ట్ ఏం నేర్చుకున్నారు? ఇంకోటి ఏంటి, సిలిండర్ కడతాను సార్, గ్యాస్ మీద గట్టి పెట్టను సార్. మూడోది ఏంటంటే సార్, క్లాత్ హ్యాండ్ వాష్ ఉంటది కానీ సార్, క్లాత్ ఉండదు సార్. మీరు అన్నట్టు టవల్ తుడిసేస్తాను, అది ఇంప్లిమెంట్ చేస్తాను సార్. సూపర్ సూపర్. నెక్స్ట్ వన్ సచివేణి గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. నేను పచ్చళ్ళ కట్ట ఫ్రిడ్జ్ లో పెడతాం సార్. మీరు చెప్పాక పచ్చళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు, కాయగూరలు కూడా డైరెక్ట్ గా తీసి కోసేసేదాన్ని. మీరు చెప్పాక ఇంక డైరెక్ట్ గా తీయకుండా కొంచెం సేపు ఉంచి కొయ్యాలన్న సంగతి మీరు చెప్పాకే తెలిసింది సార్. హడావిడి కదా, పొద్దున్న గబగబా కోసేసాము, వండేసాము, వచ్చేసాము అంత అన్నట్టు ఉండేదాన్ని. మీరు చెప్పినట్టు కిచెన్ కూడా ఇంకా చాలా మార్చుకోవాలి, గాలి వెలుతురు ఉండేలాగా. అవన్నీ మీరు చెప్పిన పాయింట్లన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటాం సార్. చాలా మాకు ఉపయోగపడింది సార్ కావాలనేది. సూపర్ థ్యాంక్ యూ సార్. సూపర్ అమ్మా, సూపర్. ఓకే, రాధా గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సార్ మీరు చెప్పిన దాంట్లో నుంచి అంటే నేను నేర్చుకున్నా సార్. మసాలా డబ్బాలు ఒక పక్క పెట్టుకోవాలన్నారు సార్. కారం డబ్బాలే కానీ సాల్ట్ వాడకూడదు, ఉప్పు వాడాలన్నారు సార్. మేము ఎక్కువగా ఉప్పు ఉల్లిపాయలు గట్టా కొయ్యాలంటే మాకు చెక్కతోనే కోస్తాం సార్, చెక్క మీదే కోస్తాం సార్. అవి మాత్రం చేస్తాం సార్. పచ్చడి గట్ట అక్కడ వేయం సార్, ఫ్రిడ్జ్ లో గట్ట మామూలుగా షెల్ఫ్ లో పెట్టుకుంటాము. సూపర్ సూపర్ అమ్మా. ఓకే, ఇంకెవరు ఉన్నారు? లక్ష్మి గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నేను కూడా చాలా మార్చుకోవాలి సార్. ఆల్రెడీ నేను చాలా మార్చుకున్నాను. ఇప్పుడు కూడా మీరు చెప్పిన విషయాల్లో చాలా మార్చుకోవాలి సార్. నేను కిచెన్ వంట చేసేటప్పుడు కూడా కిటికీ డోర్ కూడా తీయను సార్. డోర్ తీయకుండానే చేసేస్తాను. ఇంకోటి ఏంటంటే కింద బండ, డబుల్ బండ్లు ఉంటాయి కానీ కింద బండ కూడా కట్టను సార్. నేను అది కూడా మార్చుకుంటాను సార్. చాలా మార్చుకోవాలి సార్. మీరు చెప్పిన అన్ని రాసుకున్నాను, అన్ని మార్చుకుంటున్నాను సార్. సూపర్ థ్యాంక్ యూ సార్. అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ వేద గారు. మా అమ్మ ఒక నెల 2 నెలలకు సరిపడగా కిరాణా కొని మొత్తం అన్ని కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టేద్దండి. అసలు కూరగాయలకు కూడా స్పేస్ ఉండదు. పచ్చళ్ళు ఏంటి, మొత్తం కిరాణా అంతా కూడా ఇంక ఫ్రిడ్జ్ లోనే ఉంటది. పాడవదని వాళ్ళకి ఒక నమ్మకం. చాలా సార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా క్లాస్ విన్న తర్వాత గట్టిగా చెప్పాలని డిసైడ్ అయ్యానండి. దానివల్ల నిజంగానే బ్యాక్టీరియా ఇవన్నీ ఫామ్ అయ్యి వండినప్పుడు మనకు ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఖచ్చితంగా చింతపండు వీటి వల్ల తెలియకుండానే బ్యాక్టీరియా ఫామ్ అయిపోద్ది. మొత్తం పచ్చళ్ళు, పెరుగు
అన్ని ఆకుకూరలు కాయగూరలు మొత్తం కిరాణా అంతా పెట్టేస్తుంది. అసలు ఫ్రిడ్జ్ లో ఖాళీయే ఉండదు. మా అమ్మకి చెప్తానండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. ఇలా చాలా విషయాలు ఉన్నాయి, మనం అందరం మాట్లాడుకుందాం చక్కగా. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలంటే మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. చక్కగా ఇన్ఫర్మేషన్ బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో మనం తినే వాటిలో చాలాటిల్లో యాసిడ్స్ ఉంటాయి, మీకు తెలియదు. అర్థమైందా? సో చాలాటిల్లో యాసిడ్స్ ఉంటాయి. అవి కొన్ని మంచివే కాదనట్లేదు, కానీ కొన్ని దాన్ని మనమే పాడు చేస్తాం విషం కింద. తెలుసా? యాపిల్ ఉందనుకోండి, దాంట్లో మ్యాలిక్ యాసిడ్ అని ఒకటి ఉంటది. అది మనకు మంచిదే. దాన్ని కట్ చేసి మనం గాల్లో ఎప్పుడైతే పెడతామో పీస్ కలర్ మారిపోద్ది. అంటే అర్థం ఏంటంటే దాని గాల్లో ఉన్న ఆక్సిజన్ తో చర్య జరిపోయి అలా మారిపోద్ది అనమాట. అట్లా చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఆ మేడం అన్నారు చింతపండులో టాటారిక్ యాసిడ్ అని ఒకటి ఉంటది. సో అది కూడా అలాగే. అర్థమవుతుందా? ప్రతి యాసిడ్ గాలిలో ఉన్న ఆక్సిజన్ తో అలా చర్య జరిపేసి పాడైపోతూ ఉంటాయి. సో అది మీరు చల్లని ప్లేస్ లో పెడితే బ్యాక్టీరియాకి మంచిది, ఇంకా ఇంకా భలే పెరిగిపోతూ ఉంటది. కాబట్టి ఫ్రిడ్జ్ లో అవన్నీ పెట్టకూడదు రియల్ గా. అర్థమవుతుంది? అంత లోతుగా చెప్తే మీకు కొంచెం అర్థం కాదని నేను అంత డీప్ గా చెప్పట్లే, ఎందుకు పెట్టకూడదో చెప్తున్నాను అంతే. అట్లా మనం తినే ఫుడ్ లో చాలాటిలో యాసిడ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను 2, అట్లా చాలాటిల్లో చాలా యాసిడ్స్ ఉంటాయి. అవి ఒకసారి మాట్లాడుకుందాం. మనం తినేటిల్లో కూడా యాసిడ్స్ ఇందులో ఉంటాయి. ఏంటి పరిస్థితి, అసలు మనం తినేది అసలు ఏంటో తెలిసిపోవాలి మీకు మొత్తం మీద. అసలు ఏం తింటున్నాం మనం అనేది కూడా క్లారిటీ వచ్చేది మీకు ఈ క్లాసుల వల్ల. ఓకేనా? ఏం తినాలి, ఎందుకు తినకూడదు. ఓకేనా? సో కలుద్దాం. నెక్స్ట్ మనకి జరగబోయే క్లాస్ ఏంటనుకుంటున్నారు? చాలా ఎక్సైట్మెంట్. ఒక స్పెషల్ స్పీకర్, దానికి నేనైతే కాదు, స్పెషల్ స్పీకర్ రాబోతున్నారు. ఓకేనా? సో శనివారం మనం కలుద్దాం మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ మీట్ లో. ఆ రోజు దంతాలకు సంబంధించిన ఆరోగ్యం. బాగుందా? దంతాలు, ఎందుకంటే స్టార్టింగ్ రాగానే మనం పళ్ళు తోముకొని స్టార్ట్ చేయాలి కదా. సో అలా చాలా మంది ఇప్పుడు అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దంతాలు నొప్పి అంటున్నారు, కొంతమంది తీయించేద్దాం అనుకుంటున్నారు. తీస్తే నష్టం ఏంటి, తీయకపోతే ఉపయోగం ఏంటి, అసలు వాటిని ఎలా బ్రష్ చేయాలి, అర్థమవుతుందా? అవి ఎలా బ్రష్ చేయాలి, ఏ పేస్ట్ వాడితే మనం దంతాలకు ఆరోగ్యం, ఏ పేస్ట్ వాడకూడదు, పేస్ట్ ఎక్కువ వాడాలా తక్కువ వాడాలా, ఏ బ్రష్ యూజ్ చేయాలి, రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేయాలి. సో మనం ఇలా పెట్టి ఇలా తెగ తోమేస్తూ ఉంటాం, అద్దాల్లో పెట్టి తోమేస్తూ ఉంటాం. అసలు ఎలా చేయాలి అసలు బ్రష్ అనే టాపిక్ మనం శనివారం నేర్చుకుందాం. ఓకేనా? సో బాగుందా? టాపిక్ బాగుంటది. సో కాబట్టి మీరు అందరూ ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇన్వైట్ చేయండి. సో మీకు బాగా హెల్ప్ అవుతుంది. అది కూడా స్పెషల్ స్పీకర్ కాబట్టి మీకు ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు అందరూ చేయాల్సిన పని ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండాలని నేర్చుకున్న విషయాన్ని ఇంప్లిమెంట్ చేయండి ఖచ్చితంగా. అర్థమైందా? రోజు కొన్ని కొన్ని విషయాలు నేర్చుకుందాం. మీరు కూడా చాలా మందికి, ఎక్కువ మందికి హెల్ప్ చేయండి. ఎలాంటి విషయాలు తెలియక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి చెప్పండి ఎక్కువ సార్లు. వినకపోయినా పర్వాలేదు, చెప్పడం మన బాధ్యత. వినడం వినకపోవడం అలా. ఓకేనా? సో ఆ టాపిక్ చాలా బాగుండిద్ది. తర్వాత నేను చెప్పినట్టుగా ఫ్రిడ్జ్ కోసం నెక్స్ట్ టాపిక్, దాని తర్వాత ఫ్రిడ్జ్ కోసం మంచి టాపిక్ ఉంది. సో దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. తర్వాత టాపిక్ వచ్చి వాష్రూమ్ కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎలా మనం మెయింటెనెన్స్ చేయాలి, వాష్రూమ్లో ఎట్లా ఉండాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది కూడా మనం మాట్లాడతాం. ఆ తర్వాత వచ్చేసరికి చాలా అమేజింగ్ టాపిక్ ఉంది. సో దాన్ని ఇవి అయిన తర్వాత మీకు రివీల్ చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. గుడ్ నైట్, బాయ్ బాయ్. సో మీకు ఇంకా ఏమైనా ఫీడ్బ్యాక్ కావాలంటే గ్రూప్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్.